ఇప్పుడు డిస్కస్ చేయబోయే టాపిక్ పేరు ట్రిగోనామెట్రీ. ట్రిగోనామెట్రీకి వెళ్ళే ముందు, అంటే ఈ చాప్టర్కి వెళ్ళే ముందు, ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నా. ట్రిగోనామెట్రీ చాప్టర్ వినాలి అన్నా, నేర్చుకోవాలన్నా, ఇప్పుడు కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది అన్నట్టు, అసలు ఈ సైన్ అంటే ఏంటి సార్, కాస్ అంటే ఏంటి సార్, వీళ్ళతోని ప్రాబ్లమ్స్ ఎట్లా చేస్తాము, సైన్ కాస్ అనేవి అసలు ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఇవి ఎందుకు వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవన్నీ ఒక చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి. మరి సైన్తోనే ట్రయాంగిల్కి దీనికి ఏం సంబంధం సార్ అని. ఇవన్నీ అర్థం కావాలంటే ఖచ్చితంగా ట్రిగోనామెట్రీ ఇంట్రొడక్షన్ మీద నేను ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మొత్తం చూస్తే ఇవి చేసేటప్పుడు ఒక ఫీల్ వస్తుంది అన్నట్టు, అంటే దీన్ని ఎట్లా చేయాలి, ఎట్లా నేర్చుకోవాలి, నీ ఓన్గా క్రియేట్ చేసేటట్టు. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్ ఎక్సైజ్ 11.1, 11.2, 11.3 అని డైరెక్ట్ ఎక్సైజ్లో ఉన్న క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకొని వెళ్తారు. వాళ్ళ కోసం చెప్తున్నా, ఎక్సర్సైజెస్ డైరెక్ట్ చేయకుండా నువ్వు ఫస్ట్ ట్రిగోనామెట్రీ ఇంట్రొడక్షన్ విని అసలు సైన్ ఎప్పుడు, కాస్ ఎప్పుడు, ఎలా, ఎక్కడ తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి అని ఒక చిన్న క్లారిటీ కోసమని ఈ వీడియో చూసిన తర్వాతనే మీరు వేరే వీడియోకి వెళ్ళండి. సో ఈరోజు చెప్పే టాపిక్ ఏంటిదంటే, ఇప్పుడు జరిగే డిస్కషన్లో ట్రిగోనామెట్రీ అంటే ఏంటిది, అసలు ఎందుకు తీసుకుంటున్నాము, అసలు ట్రిగోనామెట్రీకి ట్రయాంగిల్కి సంబంధం ఏంటిది, ఏమనంటే ట్రయాంగిల్ గీస్తారు, ఎందుకు గీస్తారు, మళ్ళీ ఆ ట్రయాంగిల్ ఏమనంటే టీటా పెడతారు, టీటా సైన్లు అని పెడతారు, ఏమనంటే ఇది పెడతారు, అసలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో ఒక కంప్లీట్ డిస్కషన్ను మీ మైండ్లో ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఆర్డర్లో తీసుకోవడం తెలియదు అన్నట్టు మీకు, అంటే ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకోవాలా, సైన్ తీసుకోవాలా, కాస్ తీసుకోవాలా, టీటా ఇక్కడ తీసుకోవాలా, అక్కడ తీసుకోవాలా, కొన్ని డౌట్స్ ఉంటాయి. ప్రతి డౌట్కి నేను ఈరోజు ఈ ఇంట్రొడక్షన్లో క్లారిటీ ఇస్తా. అండ్ మీకు ఇంకా బెనిఫిట్ ఏంటిదంటే, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్లో ట్రిగోనామెట్రీ ఒక చాప్టర్ ఉండదు, మీకు చాలా లెంతీ చాప్టర్, అంటే నియర్లీ 120 to 200 పేజెస్ మొత్తము మీకు ఇదే ఉంటుంది, ఈ డిస్కషన్ ఉంటుంది అన్నట్టు. 120 to 200 పేజెస్ ఓన్లీ ట్రిగోనామెట్రీ మీద ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు వినేది 10th క్లాస్ చాప్టర్ ఓన్లీ ఇంట్రొడక్షన్ మాత్రమే, 10th క్లాస్ చాప్టర్ ఓన్లీ ఇంట్రొడక్షన్ మాత్రమే. మీరు ఒకసారి ఇంటర్లో ఉన్న వాళ్ళ మీ ఫ్రెండ్స్నో మీ సిస్టర్స్నో నన్ను అడగండి, వాళ్ళు క్లారిటీ ఇస్తారు. ట్రిగోనామెట్రీ ఎంత పెద్ద చాప్టరు, ఇంటర్లో ఎంత పెద్ద టాపిక్స్ ఉన్నాయి, 10thలో ఉన్న ట్రిగోనామెట్రీని అర్థం చేసుకోకపోతే మీకు ఎన్ని డౌట్లు వస్తాయో మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను డైరెక్ట్ ట్రిగోనామెట్రీ అంటే ఏంటిది, అవి ఎందుకు తీసుకుంటున్నాం, కంప్లీట్ ఇంట్రొడక్షన్ ఇస్తా. ఇది కేవలం డల్లర్స్కి మాత్రమే. సో ఆల్రెడీ అర్థమైన వాళ్ళు ఏమైనా ఉంటే ఇది స్కిప్ చేసేసుకొని డైరెక్ట్గా ఎక్సైజ్ 11.1 వినండి. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాము. అసలు ట్రిగోనామెట్రీ అంటే ఏంటిది, ఇవి ఎందుకు తీసుకుంటున్నాం అన్నీ వెళ్ళాలంటే ఫస్ట్ నేమ్ గురించి ఒక క్లారిటీ ఇస్తా. ట్రైగోనోమెట్రీ ఒక టాపిక్ని, ఒక వర్డ్ని సగం హెడ్డింగ్లోనే ఉంటుంది, సగం ఆన్సర్ అనేది. ట్రై అంటే 3, గోనో అంటే యాంగిల్స్, మెట్రీ అంటే మెజర్మెంట్. అంటే ట్రైగోనోమెట్రీ అంటే 3 యాంగిల్స్ని మెజర్ చేసే టాపిక్. అసలు యాంగిల్ అంటే మీకు తెలుసు కదా, యాంగిల్ అంటే ఏంటిది, ఇదొక చెయ్యి, ఇదొక చెయ్యి, ఈ 2 చేతులు కలిపి ఒక చోట మీట్ అవుతే 2 ఆర్మ్స్ హ్యావింగ్ కామన్ వర్టెక్స్, దీన్ని వర్టెక్స్ అంటాం. 2 కలిపి ఒక చోట షార్ప్గా మీట్ అవుతుంది, దీన్ని వర్టెక్స్ అంటాం. 2 చేతులు కలిపి ఒక చోట మీట్ అవుతే వాళ్ళిద్దరి మధ్యలో ఫామ్ అయిందా అని యాంగిల్ అంటాం. యాంగిల్ అంటే మీకు తెలుసు కదా, ఇలా మనం ప్రొట్రాక్టర్ పెట్టి ఇట్లా మెజర్ చేసేటప్పుడు మన యాంగిల్ ఎట్లా మెజర్ చేస్తాం మీకు తెలుసా, ఇదొక చెయ్యి, ఇదొక చెయ్యి, ఆ 2 చేతుల మధ్యలో ఫామ్ అయిన దాన్ని మాత్రమే యాంగిల్ అంటాం. సో కానీ ఇక్కడ ఎన్ని యాంగిల్స్ కావాలి, అట్లా 3 యాంగిల్స్ కావాలి సార్. మరి ప్రొట్రాక్టర్ పెట్టి చేయాలంటే ప్రొట్రాక్టర్తో మనకు సంబంధమే ఉండదు. నార్మల్గా మీకు యాంగిల్ అంటే మీనింగ్ తెలవాలి, ఇదొక చెయ్యి, ఇదొక చెయ్యి, వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళిద్దరు కలిపి ఒక చోట మీట్ అవుతే వాళ్ళ మధ్యలో ఫామ్ అయిందని యాంగిల్. 2 ఆర్మ్స్ హ్యావింగ్ కామన్ వర్టెక్స్ ఈజ్ కాల్డ్ యాంగిల్. 2 చేతులు కలిపి ఒక చోట మీట్ అయితే వాళ్ళ మధ్యలో ఫామ్ అయిందని యాంగిల్ అంటాం. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి, ఒక్కటే యాంగిల్ ఉంది, కానీ ఎన్ని యాంగిల్స్ గురించి మాట్లాడుతుంది, 3 యాంగిల్స్కి సంబంధించిన చాప్టర్ అంట. అంటే 3 యాంగిల్స్ ఖచ్చితంగా ఉండాలి. మెజర్మెంట్ అంటే తెలుసా, మెజర్మెంట్ అంటే ఇది కాదు, ఇది మెజర్ చేయడం ఇట్లా 30 degrees 40 degrees అది మెజర్మెంట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఒక యాంగిల్ అయితే తెలుసు మనకి, మరి 3 యాంగిల్స్ ఉన్నోడు ఎవరో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది
ఏదో ఒక ఫిగర్ అనుకుందాం. ఈ ఫిగర్లో దీనిలాగా చూద్దాం, రెండు చేతులు కలిపి ఒక చోట మీట్ అయితే ఏమవుతుంది అన్న, యాంగిల్ వస్తుంది అన్న. ఇప్పుడు చూడండి, ఇదొక చెయ్యి ఇదొక చెయ్యి రెండు కలిపి ఒక చోట మీట్ అని, రెండు చేతులు కలిపి ఒక చోట మీట్ అయితే మధ్యలో ఫామ్ అయిందని యాంగిల్ అంటాం. మళ్ళీ ఇది కూడా చూడండి, ఇదొక చెయ్యి ఇదొక చెయ్యి రెండు చేతులు కలిపి ఒక చోట మీట్ అయితే వాళ్ళిద్దరి మధ్యలో ఫామ్ అయిందని కూడా యాంగిల్ అంటాం. మళ్ళీ ఇదొక చెయ్యి ఇదొక చెయ్యి వీళ్ళిద్దరు కలిపి ఒక చోట మీట్ అయితే వాళ్ళిద్దరి మధ్య ఫామ్ అయిందని యాంగిల్ అంటాం. ఇప్పుడు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఎన్ని యాంగిల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ, 1 2 3 యాంగిల్స్ కనిపిస్తున్నాయి అంటే ఖచ్చితంగా 3 యాంగిల్స్కి సంబంధించిన టాపికే కదా. ఇప్పుడు చెప్పండి, 3 యాంగిల్స్కి సంబంధించిన చాప్టర్ అంటే 3 యాంగిల్స్ సంబంధించినోడు ఎవరు, ట్రయాంగిలే కదా. అందుకని 3 యాంగిల్స్ సంబంధించిన టాపికే మాట్లాడుతున్నాం. అంటే ట్రిగోనోమెట్రీ ఈజ్ నథింగ్ బట్ 3 యాంగిల్స్ రిలేటెడ్ టాపిక్. 3 యాంగిల్స్ రిలేటెడ్ టాపిక్ ఈజ్ నథింగ్ బట్ ట్రయాంగిల్ టాపిక్. ట్రిగోనోమెట్రీ అంటే ట్రయాంగిల్, ఇంతే. మీరు ఇంతవరకు గుర్తుపెట్టుకోవాలి, ట్రిగోనోమెట్రీ చాప్టరు నువ్వు వాడుతున్నావు అంటే ట్రయాంగిల్ గురించి డిస్కస్ చేస్తున్నావు అని. ఆ ట్రయాంగిల్లో ఎన్ని యాంగిల్స్ గురించి డిస్కస్ చేస్తున్నావు, 3 యాంగిల్స్ గురించి డిస్కస్ చేస్తున్నావు అని. సో ఇప్పుడైతే నీకు ఒకటి కన్ఫర్మ్ అయింది కదా. ఫస్ట్ కన్ఫర్మేషన్ ఏంటిది, ట్రయాంగిలే తీసుకోవాలని అర్థమైంది. సెకండ్, అసలు ట్రయాంగిల్లే ఎందుకు తీసుకుంటున్నాం, అసలు ట్రయాంగిల్లో ఏమేమి ఉన్నాయి అన్ని క్లారిటీ ఇస్తా చూడండి. ఇప్పుడు ట్రయాంగిల్ గురించి డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ట్రయాంగిల్ నుంచే మనం వీడికి వెళ్తాం. ఏది, సైన్ అంటే ఏంటిది, కాస్ అంటే ఏంటిది, అక్కడికి వెళ్తాం. వీనితోనే వీడు వస్తాడు. సో ఇప్పుడు ట్రయాంగిల్ అంటే ఏంటో చూడండి. ట్రయాంగిల్ గురించి ఒక కంప్లీట్ డిస్కషన్ ఇస్తా చూడండి. మీకు తెలుసో తెలీదో, ఇంకో ఇట్లా రెండు చేతులు కలిపి ఒక చోట మీట్ అయింది కదా, ఇది చుక్క. రెండు చేతులు కలిపి ఒక చోట మీట్ అయింది కదా, ఇది చుక్క. రెండు చేతులు కలిపి ఒక చోట మీట్ అయింది కదా, ఇది చుక్క. ఎప్పుడైనా ఈ చుక్కలని క్యాపిటల్ ఆల్ఫాబెట్స్తో డినోట్ చేసుకో. నువ్వు ఏదైనా ఆల్ఫాబెట్ తీసుకో, నాకు నచ్చింది కాబట్టి ఏబీసీ తీసుకున్నా. లేదు సార్ ఈడ ఎక్స్ పెడతా, ఈడ వై పెడతా, ఈడ జెడ్ పెడతా అంటే ఎవరైనా పెట్టచ్చు. సార్ ఎందుకు పెడుతున్నామంటే దీనికి ఒక నేమింగ్ ఇస్తున్నాం మనం. నువ్వు ట్రయాంగిల్ తీసుకోవాలని కన్ఫర్మేషన్ అయింది, 3 యాంగిల్ సంబంధించిన టాపిక్ అంటే ట్రయాంగిల్ అని కన్ఫర్మేషన్ అయింది. మరి ట్రయాంగిల్కి ఒక నేమింగ్ ఇవ్వాలి కదా, ఒక పేరు పెట్టాలి. దీనికి ఒక పేరు పెడుతున్నాం మనం. దీని పేరు ఏం పేరు చెప్పండి, ట్రయాంగిల్ ఏబీసీ అని దీని పేరు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ ట్రయాంగిల్లో అసలు ఏమేమి ఉంటాయి, దీని స్ట్రక్చర్ గురించి ఒక 2 నిమిషాలు డిస్కస్ చేస్తే వీళ్ళ గురించి ఒక ఫీల్ వస్తుంది, అసలు వీళ్ళు ఎందుకు తీసుకుంటున్నామని. అసలు ఈ ట్రయాంగిల్లో మొత్తం 3 ఉంటారు. ఈ ట్రయాంగిల్లో ఎవరెవరంటే వర్టెక్స్ అని ఒకటి ఉంటుంది, నెక్స్ట్ సైడ్స్ అని ఒకటి ఉంటుంది, నెక్స్ట్ యాంగిల్స్ అని ఒకటి ఉంటుంది. వర్టెక్స్, సైడ్స్, యాంగిల్స్ అని ఇక్కడ 3 టాపిక్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటివి, ఎందుకు డిస్కస్ చేస్తున్నామో చూద్దాం. ఈ ట్రయాంగిల్లో వీడు ఎక్కడున్నాడో చూడాలి మనం. ఈ చుక్క ఉంది షార్ప్ టిప్, దీన్ని వర్టెక్స్ అంటాం. దీన్ని కూడా వర్టెక్స్ అంటాం, దీన్ని కూడా వర్టెక్స్ అంటాం. వర్టెక్స్లు ఎవరెవరు, ఏ ఒక వర్టెక్స్, బి ఒక వర్టెక్స్, సి ఒక వర్టెక్స్. వర్టెక్స్ అంటే కన్ఫ్యూజ్ కాకండి, ఈ షార్ప్ టిప్ ఒక డాట్ని చూసారా, చుక్కని 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 దీన్ని వర్టెక్స్ అంటాం. ఇప్పుడు చెప్పండి ఎన్ని వర్టెక్స్లు ఉన్నాయి, వర్టెక్స్ ఏ, వర్టెక్స్ బి, వర్టెక్స్ సి. సో ఇప్పుడు దీన్ని సింగులర్ ఒక్కడైతే వర్టెక్స్ అంటాం. చాలామంది ఉంటే దీన్ని ఏమని పిలుస్తామంటే వర్టిసెస్ అని పిలుస్తాం, ప్లూరల్ ఫామ్. ఇక్కడ 3 ఉన్నారు కదా, ఒక్కరే ఉంటే వర్టెక్స్, 3 ఉన్నారు కాబట్టి వర్టిసెస్. వర్టిసెస్ ఏ, బి, సి. ఇప్పుడు చెప్పండి ట్రయాంగిల్ మొత్తం ఎన్ని ఉన్నాయి, వర్టెక్స్ ఉంది, సైడ్స్ ఉంది, యాంగిల్స్ ఉంది. వర్టెక్స్ అంటే మీకు తెలిసింది కదా, వీళ్ళని వర్టెక్స్లో అంటాం. ప్రతిదీ ఇంపార్టెంట్. ఈ చిన్న చిన్న డాట్లతో మాకు తెలుసు కదా సార్ అని అనుకోవచ్చు, కానీ మీకు ఇదంతా అర్థం కావాలంటే, ట్రిగోనోమెట్రీ అనే టాపిక్ అర్థం కావాలంటే చిన్న చిన్నవన్నీ అవసరం. వర్టిసెస్ ఎవరెవరు, ఏబిసి ఆర్ వర్టిసెస్. నెక్స్ట్ సైడ్స్ అంటే ఏంటివి, సైడ్ అంటే చాలా ఇంపార్టెంట్. అసలు మీకు చాలామందికి ఇది అర్థం చేసుకోవడం, కొంతమంది డల్లర్స్కి అర్థం కాదు ఇది. సైడ్స్ అంటే కరెక్ట్ మీనింగ్ ఏంటో తెలుసా. ఇప్పుడు దీన్ని సైడ్ అంటాం, సార్ ఇది మాకు తెలుసు కదా సార్ సైడ్ అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ సైడ్ అనేది ఇంపార్టెంట్ కాదు. సైడ్ ఈజ్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. 2 చుక్కల మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఇక్కడ సైడ్. అంటే సైడ్ని ఎప్పుడైనా, ఇప్పుడు ఇది సైడు, ఇది సైడు, ఇది సైడు. సార్ 3 సైడ్లు ఉన్నాయి కదా సార్ అని మీరు అనొచ్చు, కానీ ఆ సైడ్ల పేర్లు ఎట్లా రాస్తాం, సైడ్ షుడ్ బి ఆల్వేస్ డినోటెడ్ విత్ 2 క్యాపిటల్ ఆల్ఫాబెట్స్. 2 క్యాపిటల్ ఆల్ఫాబెట్స్. ఇప్పుడు ఈ సైడ్ని ఎట్లా డినోట్ చేస్తాం, ఏబి సైడ్, ఏ నుంచి బి వరకు ఉన్న సైడ్ని, ఏ నుంచి బి వరకు ఉన్న ఈ డిస్టెన్స్ని ఏబి సైడ్ అంటాం. ఏ టు బి, ఏబి సైడ్, బీసీ సైడ్, సిఏ సైడ్.
సైడ్ అంటే ఎవరో కాదు, ఈ డిస్టెన్స్ అంటే ఇలా స్కేల్ పెట్టి ఇలా కొలుస్తే వస్తే చూసారా, దాన్ని సైడ్ అంటారు. ఇది స్కేల్ పెడితే ఒక 5 సెంటీమీటర్స్ ఉందనుకో, ఇది సైడ్ అన్నట్టు. ఈ స్కేల్ పెడితే 5 సెంటీమీటర్స్ ఉందనుకోండి, ఇది సైడ్ అన్నట్టు. అట్లా ఇప్పుడు చెప్పండి సైడ్స్ ఎవరెవరు, 2 ఆల్ఫాబెట్స్తో చెప్పాలి. ఏబి సైడ్, నెక్స్ట్ బీసీ సైడ్, నెక్స్ట్ ఏసీ సైడ్, అట్లా 3 సైడ్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి ఏమేమైనాయి. వర్టెక్స్లు అంటే ఎవరు, వర్టెక్స్ ఏ, వర్టెక్స్ బి, వర్టెక్స్ సి. సైడ్స్ అంటే ఎవరు, ఏబి, బీసీ, ఏసీ. నెక్స్ట్ యాంగిల్స్ అంటే ఇంతకుముందు ఇక్కడ మాట్లాడాం, ఏంటి చెప్పండి. 2 చేతులు కలిపి ఒక చోట మీట్ అయితే ఫామ్ అయింది యాంగిల్. ఇప్పుడు చూడండి, ఈ 2 చేతులు కలిపి ఒక చోట మీట్ అయింది, ఇది యాంగిల్. ఈ 2 చేతులు కలిపి ఒక చోట మీట్ అయింది, ఇది యాంగిల్. ఈ 2 చేతులు కలిపి ఒక చోట మీట్ అయింది, ఇది యాంగిల్. యాంగిల్ అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడే చెప్పాను నేను. ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత ఉందంటే ఏమని చెప్తాము, ఈ యాంగిల్ ఇట్లా పెట్టి మెజర్ చేస్తాం. ఈ యాంగిల్ ఎంత ఉందంటే సార్ 56 degrees ఉంది సార్ అని చెప్తాం. అట్లా దీని యాంగిల్ అని పిలుస్తాం. అట్లా ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి, 3 కదా, ఆ 3 రాయాలి. యాంగిల్స్ ఈజ్ నథింగ్ బట్, దీన్ని ఏమని పిలుస్తాం, దీన్ని ఏమని పిలవాలంటే ఈ ఆల్ఫాబెట్తో పిలవాలి. యాంగిల్ ఏ, యాంగిల్ ఈ సింబల్ పెడతాం, గుర్తుంది కదా, ఇట్లా ఈ సింబల్ పెడతాం. యాంగిల్ ఏ, మళ్ళీ చెప్తున్నా, ఈ యాంగిల్ని ఏ ఆల్ఫాబెట్తో పిలవాలి, ఈ ఆల్ఫాబెట్తో పిలవాలి. నెక్స్ట్ ఈ యాంగిల్ ఏ ఆల్ఫాబెట్తో పిలుస్తాం, బి ఆల్ఫాబెట్. యాంగిల్ బి, నెక్స్ట్ యాంగిల్ సి. అట్లా యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. ముందే చెప్తున్నా, ఈ యాంగిల్ని ఈ ఆల్ఫాబెట్తో పిలవాలి, యాంగిల్ ఏ. ఈ యాంగిల్ని ఈ ఆల్ఫాబెట్తో పిలవాలి, ఈ యాంగిల్ని ఈ ఆల్ఫాబెట్తో పిలవాలి. ఇప్పుడు మొత్తం ట్రయాంగిల్లో 3 జాతులు ఉన్నాయి. ఒకటొకటి ఏంటిది, వర్టెక్స్ అంటే ఏంటిది, షార్ప్ టిప్ లాగా ఉండే వాటిని వర్టెక్స్లు అంటాం. అవి ఎవరెవరు, వర్టెక్స్ ఏ, వర్టెక్స్ బి, వర్టెక్స్ సి. మళ్ళీ సైడ్స్ అంటే ఎవరు, సైడ్స్ ఏబి సైడ్, బీసీ సైడ్, ఏసీ సైడ్. సైడ్ అంటే ఎవరు కాదు, స్కేల్ పెట్టి మెజర్ చేస్తే ఇది ఎన్ని సెంటీమీటర్లు ఉందో దాని సైడ్ అంటాం. అది ఎలా మెజర్ చేస్తాం, ఏబి సైడ్ అంటే ఏంది, ఏ నుంచి బి వరకు ఎన్ని సెంటీమీటర్లు ఉందని. సో ఇట్ షుడ్ బి ఆల్వేస్ డినోటెడ్ విత్ 2 ఆల్ఫాబెట్స్, ఏబి, బీసీ, సిఏ. మరి యాంగిల్స్ ఈజ్ డినోటెడ్ విత్ సింగిల్ ఆల్ఫాబెట్. ఇది యాంగిల్ అన్నట్టు. ఈ యాంగిల్ని దేంతో డినోట్ చేస్తాం, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, ఇలా 3 ఉంటాయి. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ట్రయాంగిల్. ట్రయాంగిల్లో 3 ఉంటారు. ఇప్పుడు వీళ్ళ ఇద్దరి గురించి అసలు వీళ్ళిద్దరి సంబంధమే సైన్, కాస్, టాన్ అని ఉన్నాయి. ఇవన్నీ వీళ్ళిద్దరి సంబంధమే. అందుకని నేను చెప్తున్నా, ట్రిగనామెట్రీ అంటే ఏంది, 3 యాంగిల్స్కి సంబంధించినోడు. 3 యాంగిల్స్ సంబంధించినోడు ఎవరు, ట్రయాంగిల్ స్ట్రక్చర్ ఎట్లుంటుంది, అందులో 3 ఉంటారు, వర్టెక్స్, సైడ్స్, యాంగిల్స్. ఇప్పుడు వర్టెక్స్కి, యాంగిల్స్కి, సైడ్స్కి జరిగే ఒక కథనే ట్రిగోనామెట్రీ అంటాం. వీళ్ళ ఇద్దరి మధ్యలో జరిగే ఒక రిలేషనే యాంగిల్స్, సైడ్స్కి సంబంధించిన రిలేషన్. అంటే వీళ్ళకి మధ్యలో జరిగే ఒక రిలేషన్నే మనం ట్రిగోనామెట్రీగా తీసుకుంటాం. ప్రతి టాపిక్లో నేను మాట్లాడితే వీళ్ళ 3 గురించి అన్న మాట్లాడతా, వీళ్ళ 3 గురించి అన్న మాట్లాడతా, ఓన్లీ వీళ్ళిద్దరి గురించి. సో ఇప్పుడు చూద్దాం ట్రయాంగిల్ స్ట్రక్చర్ ఏంటిది. ట్రయాంగిల్ స్ట్రక్చర్ ఏంటిదంటే వర్టెక్స్లు ఉంటాయి, షార్ప్ టిప్లు, సైడ్స్ ఉంటాయి, తర్వాత యాంగిల్స్ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నంటే ట్రయాంగిల్ అని కన్ఫామ్ అయిపోయింది. ఈ ట్రయాంగిల్లో మొత్తం ఎన్ని రకాల ట్రయాంగిల్స్ ఉంటాయి తెలుసా, 6 టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంటాయి. ట్రయాంగిల్ మొత్తం 6 టైప్స్ ఉంటాయి. అదే ఈ ట్రయాంగిల్లే 6 మంది ఉంటారు. మొత్తం ట్రయాంగిల్ ఫ్యామిలీ మొత్తం 6 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు ఎవరెవరో కాదు, అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. సార్ ఇవన్నీ ఎందుకు సార్ ట్రిగోనామెట్రీలో మీరు అనుకోవచ్చు, దీనికి దానికి రిలేషన్ ఉంది, మీ క్లారిటీ ఇస్తా. అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్, థర్డ్ వన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ట్రయాంగిల్లో యాంగిళ్ళకి సంబంధించి 3 ట్రయాంగిల్ ఉన్నాయి. అంటే యాంగిల్ అనే పేరుతోని 3 ట్రయాంగిల్ ఉన్నాయి. సైడ్లకి సంబంధించి నేను ఇంతకుముందు ఒక డిస్కషన్ చేసిన, ఏం డిస్కషను, అసలు మొత్తం టాపిక్ వీళ్ళ ఇద్దరు రిలేటెడే. అంటే సైడ్ల గురించి సంబంధించి ఒక 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి, యాంగిల్ గురించి సంబంధించి 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అంటే ఈ సైడ్ల గురించి మాట్లాడేవి 3 ట్రయాంగిల్ ఉన్నాయి, ఈ యాంగిల్ గురించి మాట్లాడేవి 3 ట్రయాంగిల్ ఉన్నాయి. అంటే వీళ్ళిద్దరి గురించే టాపిక్ ఇప్పుడు నేను మాట్లాడేది. ఇప్పుడు చూడండి,
యాంగిల్కి సంబంధించి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. సార్ ఇది యాంగిల్ సంబంధించి అని ఎట్లా చెప్తున్నామంటే ఇప్పుడే చెప్పిన నేమ్ అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది యాంగిల్ సంబంధించి. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్, వీళ్ళందరూ యాంగిల్కి సంబంధించి. సైడ్లకు సంబంధించి కూడా ఉంటారు. సైడ్లకు సంబంధించి ఎవరంటే స్కెలీన్ ట్రయాంగిల్, నెక్స్ట్ ఐసోసిలస్ ట్రయాంగిల్, నెక్స్ట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈ మూడేమో వీళ్ళ గురించి చెప్తారు, ఓన్లీ సైడ్లు అంటే వీళ్ళ గురించి మాట్లాడదు ఇది ఈ మూడు. మరి ఈ మూడేం మాట్లాడుతుంటే ఓన్లీ యాంగిల్స్ గురించి మాట్లాడతారు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే అసలు వీళ్ళందరూ ఎట్లెట్లుంటారు మీకు తెలియదు. మీరు ట్రిగోనామెట్రీలో ట్రయాంగిల్ తీసుకోవాలని తెలుసు, కానీ మీకు తెలుసా ఈ 6 మందిలో ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిలే తీసుకుంటాం. సార్ ఎందుకు రైట్ యాంగిల్ ట్రయాంగిలే తీసుకున్నాం, ఇన్ని ట్రయాంగిల్స్ ఉన్నారని మీరే చెప్తున్నారు, రైట్ యాంగిల్ ట్రయాంగిలే ఎందుకు తీసుకున్నాం సార్ అంటే ఫస్ట్ వీళ్ళందరి గురించి ఒకసారి డిస్కస్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ సైన్లు కాస్ట్లోకి వెళ్ళిపోతాం. మనం ఇవన్నీ డిస్కస్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ సైడ్ల మీద ఉన్న ఈ 3 ట్రయాంగిల్స్ గురించి డిస్కస్ చేస్తాం. స్కెలిన్ అంటే ఏంటిది, ఐసోసిలస్ అంటే ఏంటిది, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటిదో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నేను ఒక 3 ట్రయాంగిల్స్ గీస్తున్నా, అబ్జర్వ్ చేయండి. సైడ్లకి సంబంధించిన ఇప్పుడు మాట్లాడేది అంటే ఓన్లీ వీళ్ళ గురించి మాట్లాడుతాను, ఇది తర్వాత మాట్లాడు. ఓన్లీ ఈ మూడింటి గురించి. సైడ్లకి సంబంధించి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి 3, యాంగిల్ సంబంధించి కూడా 3. సైడ్లకు సంబంధించి 3 ట్రయాంగిల్స్ ఎవరు అని అడిగినంటే స్కెలిన్ ట్రయాంగిల్, ఐసోసిలస్ ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇప్పుడు నేను ఏమని చెప్పినా మీరు ఏ ట్రయాంగిల్ బొమ్మ గీసినా దానికి పేర్లు పెట్టుకుందాం. ఏ, బి, సి, ఎక్స్, వై, జెడ్, ఎం, ఎన్, ఓ. నేను ఎందుకు వేరే ఆల్ఫాబెట్స్ పెడుతున్నా అంటే ఎవరినైనా పెట్టుకోవచ్చు అని కన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఇలా పెట్టినా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సైడ్లకు సంబంధించి కదా, ఇంకా గివే కదా సైడ్లు, గివే కదా అంటే ఇవి డిస్టర్బ్ చేయొద్దు యాంగిల్లో, ఎందుకంటే యాంగిల్కి సంబంధించి వేరే టాపిక్ ఉంది. ఓన్లీ ఈ సైడ్లు ఈ మూడింటి గురించి మాత్రమే మాట్లాడే టాపిక్ ఇవన్నీ. ఈ లోపల ఎంత ఉందో సంబంధం లేదన్నట్టు, ఓన్లీ వీళ్ళ గురించి సైడ్ల గురించి మాత్రమే. స్కెలిన్ ట్రయాంగిల్ ఈ 3 ఏంటివో చూద్దాం. ఫస్ట్ నేను ఇది స్కేల్ పెట్టి మెజర్ చేసిన, ఇట్లా మెజర్ చేస్తే ఇది 3 సెంటీమీటర్స్ ఉందనుకుందాం. ఇది స్కేల్ పెట్టి మెజర్ చేసిన 5 సెంటీమీటర్స్ ఉందనుకుందాం. ఇది స్కేల్ పెట్టి మెజర్ చేసిన ఇది 8 సెంటీమీటర్స్ ఉందనుకుందాం. సేమ్ అట్లాగే ఇది స్కేల్ పెట్టి మెజర్ చేసిన ఇది 4 సెంటీమీటర్స్ ఉందనుకుందాం. ఇది స్కేల్ పెట్టి మెజర్ చేసిన ఇది 7 సెంటీమీటర్స్ ఉందనుకుందాం. ఇది స్కేల్ పెట్టి మెజర్ చేసిన ఇది 4 ఉందనుకుందాం. ఇది స్కేల్ పెట్టి మెజర్ చేసిన ఇది 8 ఉందనుకుందాం. ఇది స్కేల్ పెట్టి మెజర్ చేసిన 8 ఉందనుకుందాం. ఇది స్కేల్ పెట్టి మెజర్ చేసిన 8 ఉందనుకుందాం. మీరు ఒక్కసారి చూడండి, నాకు నచ్చిన నెంబర్లే తీసుకున్నా. ఏం సార్ 3 ఉండాలా 5 ఉండాలని ఏం లేదు, నీకు నచ్చింది తీసుకో, 2 తీసుకో, 5 తీసుకో, 7 తీసుకో, ఏం కాదు. 3 సైడ్స్ సేమ్ ఉన్నాయా డిఫరెంట్ ఉన్నాయా? 3 సైడ్స్ డిఫరెంట్ ఉన్న ట్రయాంగిల్, ఇఫ్ ద 3 సైడ్స్ ఆర్ డిఫరెంట్ ఇన్ ఏ ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్లో 3 సైడ్లు వేరే వేరే కనిపిస్తే ఆ ట్రయాంగిల్నే మనం ఏమని పిలుస్తామంటే స్కెలిన్ ట్రయాంగిల్ అని పిలుస్తాం. ఈ ట్రయాంగిల్ పేరు స్కెలిన్ ట్రయాంగిల్ అంటాం. సార్ స్కెలిన్ ట్రయాంగిల్ అని ఎట్లా గుర్తుపెట్టినావు సార్ అంటే 3 సైడ్లు వేరే వేరే ఉన్నాయి ఈ స్కెలిన్ ట్రయాంగిల్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాండి, ఇది 9 సెంటీమీటర్స్, ఇది 8 సెంటీమీటర్స్, 7 సెంటీమీటర్స్. ఇవి 3 సైడ్స్ డిఫరెంటా, దెన్ దిస్ ట్రయాంగిల్ వి కాల్ ఇట్ యాజ్ స్కెలిన్ ట్రయాంగిల్. ఇంకోటి తీసుకుందాం 2, 3, 4, 3 సైడ్స్ ఆర్ డిఫరెంట్, సో దిస్ ట్రయాంగిల్ ఈస్ కాల్డ్ స్కెలిన్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఐసోసిలస్ ట్రయాంగిల్ అంటాం దీన్ని. ఐసోసిలస్ ట్రయాంగిల్ ఎట్లా గుర్తుపట్టాలి సార్ అంటే ఇఫ్ ఎనీ 2 సైడ్స్ ఆర్ సేమ్, ఇక్కడ 3 సైడ్లు డిఫరెంట్, ఇక్కడ 2 సైడ్లు సేమ్, ఇక్కడ 3 సైడ్లు సేమ్, ఏవైనా 2 సైడ్స్ సేమ్ ఉంటే దెన్ ద ట్రయాంగిల్, ఇప్పుడు చూడండి ఇవి 2 సేమ్ ఉన్నాయి 4, 4. ఇఫ్ ఎనీ 2 సైడ్స్ ఆర్ సేమ్ ఇన్ ఏ ట్రయాంగిల్ దెన్ ట్రయాంగిల్ వి కాల్ ఇట్ యాజ్ ఐసోసిలస్ ట్రయాంగిల్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంది, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఉంది, ఇది 8, ఇది 8, ఇది 7, 2 సైడ్లు సేమ్ కనిపిస్తున్నాయా, ఈ ట్రయాంగిల్ పేరు ఐసోసిలస్ ట్రయాంగిల్. ఇంకోటి తీసుకుందాం, ఇది 7, ఇది 7, ఇది 6, 2 సైడ్స్ సేమ్ కనిపిస్తున్నాయా, దెన్ దిస్ ట్రయాంగిల్ ఈజ్ ఐసోసిలస్. ఏ నెంబర్ అయినా ఉండని, ఇద్దరు సేమ్ ఉండరంటే 2 సైడ్లు సేమ్ ఉంటే ఐసోసిలస్, 2 సైడ్లు సేమ్ ఉంటే ఐసోసిలస్, 2 సైడ్లు సేమ్ ఉంటే ఐసోసిలస్. సో దిస్ ట్రయాంగిల్ వి కాల్ ఇట్ యాజ్ ఐసోసిలస్ ట్రయాంగిల్. దీన్ని ఇంకో రకం కూడా గుర్తుపెట్టుకోవచ్చు, SS, ఐసోసిలస్ ట్రయాంగిల్. ఇఫ్ ఎనీ 2 సైడ్స్ ఆర్ సేమ్ ఇన్ ఏ ట్రయాంగిల్, నేను మళ్ళీ చెప్తున్నా వీళ్ళిద్దరే సేమ్ ఉండాలని కాదు, ఇంకో వీళ్ళిద్దరు కూడా సేమ్ ఉండొచ్చు, వీళ్ళిద్దరు కూడా సేమ్ ఉండొచ్చు.
If any two sides are same in a triangle, the triangle is called isosceles triangle. If three sides are same, ముగ్గురు సేమ్ కనిపిస్తే ఆ ట్రయాంగిల్ పేరు. ఇక్కడేమో ఎవడు సేమ్ లేడు, ఇక్కడ 2 సేమ్ ఉన్నాయి, ఇక్కడ 3 సేమ్ ఉన్నాయి. If 3 sides are same, then the triangle is called equilateral triangle. మీకు తెలుసు తెలియదు, ఈ నేమ్లోనే మీనింగ్ ఉంటుంది. ఈక్వి అంటే ఈక్వల్, లాటరల్ అంటే సైడ్స్, ఈక్వల్ సైడ్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి కదా. ఈక్వల్ అంటే ఏందో కదా, అన్నీ సేమ్ ఉన్నాయా లేవని. ఈక్వి మీన్స్ ఈక్వల్, లాటరల్ మీన్స్ సైడ్స్, ఈక్వల్ సైడ్స్ ఉన్న ట్రయాంగిల్. ఇఫ్ ఆల్ ద 3 sides are equal, then the triangle is equilateral triangle. If any 2 sides are equal, isosceles triangle. If all sides are different, స్కెలిన్ ట్రయాంగిల్. ఇప్పుడు చూడండి, సైడ్లకు సంబంధించి ముగ్గురిని డిస్కస్ చేసినాం. చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఇవి. ముగ్గురు డిఫరెంట్ ఉంటే స్కెలిన్, ఏవైనా 2 సేమ్ ఉంటే ఐసోసెలస్, ముగ్గురు సేమ్ ఉంటే ఈక్యులేటర్. సో ఇప్పుడు సైడ్ల గురించి టాపిక్ అయిపోయింది. ఇప్పుడు యాంగిల్ గురించి టాపిక్ మాట్లాడుకుందాం మనం. యాంగిల్స్కి సంబంధించి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? 3 ట్రయాంగిల్స్. వాళ్ళు ఎవరెవరు? అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. మీకు ల్యాగ్ అనిపించవచ్చు, బట్ ఓపికతో వినండి, ప్రతి దానికి రీజన్ ఉంటుంది. ఇవి తెలుసుకోవడం వల్ల కూడా నీకు ట్రిగనామెట్రీలో క్లారిటీ వస్తుంది. సో అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏందో చూద్దాం. యాంగిల్స్ గురించి మాత్రమే. అంటే ఇప్పుడు ఇట్లా ట్రయాంగిల్ ఉందనుకోండి, ఇంతకుముందు మనం ఇవి అన్నాం ఇట్లా సైడ్ల గురించి, ఇది 3, ఇది 4, ఇది 5. సైడ్ల గురించి డిస్కస్ చేయం మనం. ఓన్లీ 30 degrees, 40 degrees, 50 degrees ఇవి వీళ్ళ గురించి డిస్కస్ చేస్తాం. సరే, ఇప్పుడు అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఒక డయాగ్రామ్ వేస్తున్నా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఒక డయాగ్రామ్ వేస్తున్నా, అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్కి ఒక డయాగ్రామ్ వేస్తున్నా. ఫస్ట్ ఈజీగా గుర్తుపట్టచ్చు అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎట్లుంటుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎట్లుంటుంది, అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. ఒక పిరమిడ్ లాగా కనిపిస్తే అది అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎల్ షేప్ కనిపిస్తే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎల్ షేప్, పర్ఫెక్ట్ ఎల్. చాలామంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఇట్లా గీస్తున్నారు, ఇది కాదు, ఇది అక్యూట్ అవుతుంది. ఇది ఎల్ షేప్ లాగా కనిపించకపోతే బొమ్మ పనిచేయదు. అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ ఏమో ఇట్లా స్లోప్ లాగా ఉంటుంది, ఇట్లా స్లోప్ లాగా బెండ్ అయి ఉంటుంది. ఇదేమో పిరమిడ్, ఇదేమో ఎల్ షేప్, ఇది స్లోప్ లాగా బాగా బెండ్ అయినట్టు కనిపిస్తుంది. సో ఇందులో ఎవరి గురించి డిస్కస్ చేయాలి? వీళ్ళ గురించా? వీళ్ళు ఎవరు సైడ్లు కదా. టాపిక్ దేని గురించి? యాంగిల్కి సంబంధించి. మీకు గుర్తుందో లేదో, ట్రిగోనామెట్రీ అంటే మనం ఏం మాట్లాడుకున్నాం? 3 యాంగిల్స్ మెజర్మెంట్, అంటే యాంగిల్కి సంబంధించిన టాపిక్ అని మాట్లాడుకున్నాం. యాంగిల్ డిస్కషన్ గురించి చెప్తున్నాను ఇప్పుడు నేను ఇక్కడ. యాంగిల్ అంటే ఎవరో కాదు, వీళ్ళ గురించి మాట్లాడొద్దు, ఓన్లీ వీళ్ళ గురించి మాట్లాడాలి. సో ఇప్పుడు నేను చెప్తున్నానండి, ఫస్ట్ దీనిలో పేర్లు పెట్టుకుందాం. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఇది ఏ, ఇది బి, ఇది సి. అట్లా పేర్లు పెట్టేసి. సార్ ఇది అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అని గుర్తుపట్టడం ఎట్లా అంటే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇట్లా పొట్రాక్టర్ తీసుకున్నా. పొట్రాక్టర్ తీసుకొని ఇది ఎంత ఉందో మేజర్ చేసిన యాంగిల్. ఈ యాంగిల్ మేజర్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 50 ఉంది అనుకుందాం. ఇది కూడా పొట్రాక్టర్ పెట్టి మెజర్ చేసి ఇట్లా పొట్రాక్టర్ పెట్టి మెజర్ చేస్తే నాకు ఫర్ ఎగ్జాంపుల్గా 60 ఉంది అనుకుందాం. తర్వాత ఇది పొట్రాక్టర్ పెట్టి మెజర్ చేస్తాం. ఇది ఎట్లా మెజర్ చేస్తామంటే ఇట్లా క్రాస్ పెట్టి మెజర్ చేస్తాం. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అంతే. ఇట్లా పెట్టి మెజర్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్గా 70 ఉంది అనుకుందాం. మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఇక్కడ సైడ్ల గురించి డిస్కస్ చేయలేదు, ఓన్లీ యాంగిల్ గురించి డిస్కస్ చేస్తాను. ఈ యాంగిల్స్ ఎట్లా చెప్తాము? పొట్రాక్టర్లు పెట్టి మాత్రమే చెప్పగలుగుతాం. నార్మల్ కూడా తీసుకోవచ్చు మనం. సో ఇప్పుడు మీకు తెలుసో తెలియదో, యాంగిల్కి సంబంధించి నువ్వు ఎప్పుడు మాట్లాడినా, యాంగిల్ ట్రయాంగిల్ అనే టాపిక్స్ ఎప్పుడు వచ్చినా, మళ్ళీ చెప్తున్నా, మీకు 10th క్లాస్లో, ఇంటర్ ఫస్ట్లో, ఇంటర్ సెకండ్ ఇయర్లో ఎప్పుడైనా వీళ్ళిద్దరు కలిపి వస్తే, ఎవరెవరు యాంగిల్ ట్రయాంగిల్ అనే డిస్కషన్ వస్తే, యాంగిల్ ట్రయాంగిల్ అనే డిస్కషన్ ఎప్పుడు వచ్చినా మీకు ఒక టాపిక్ ఉంటుంది, సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఈజ్ 180. అంటే 3 యాంగిల్స్ని సమ్ అంటే తెలుసు కదా, యాడ్. ఈ ముగ్గురిని యాడ్ చేస్తే ఖచ్చితంగా 180 రావాలి. 179 రావద్దు, 181 కూడా రావద్దు. వస్తే అది ట్రయాంగిల్ ఫామ్ కాదన్నట్టు, అంటే గీయడానికి రాదన్నట్టు. అంటే నువ్వు కంపాస్ పెట్టి ఇట్లా గీస్తే ట్రయాంగిల్ రాదని చెప్తున్నాడు వాడు. ఇప్పుడు చూడండి, మీకు డౌట్ ఉంటే 50 + 70 ఎంత? 120. 120 + 60 ఎంత?
180. అంటే ముగ్గురిని యాడ్ చేస్తే 50 + 70 + 60, 50 + 70 120, 120 + 60 180. ఖచ్చితంగా నువ్వు ఇక్కడ నచ్చిన నెంబర్ తీసుకో, నువ్వు ఇక్కడ నచ్చిన నెంబర్ తీసుకో, ఇక్కడ నచ్చిన నెంబర్ తీసుకో. నేను పొట్రాక్టర్ పెట్టి తీసుకున్నా రఫ్గా, ఇది పొట్రాక్టర్ పెట్టి తీసుకున్నా. అట్లా వీళ్ళ ముగ్గురిని ఏ నెంబర్లో అయినా తీసుకో, కానీ ముగ్గురిని యాడ్ చేస్తే ఎంత ఉండాలి? పక్క 180 ఉండాలి అట్లా. సో ఇది కూడా చూద్దాం. మీకు తెలిసేదిలో ఇట్లా పొట్రాక్టర్ పెడితే ఇది ఎంత ఉంటుంది యాంగిల్? జనరల్గా 90 ఉంటుంది. ఇది 90, ఈ సింబల్ పెడతాం, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. అసలు ట్రిగోనోమెట్రీలో మొత్తంలో వాడేది ఇదే. దీని గురించే డిస్కస్ చేయాలి. నేను ఇది ఒక్కదాని గురించి చెప్పడానికి 6 ట్రయాంగిల్ గురించి డిస్కస్ చేస్తున్నా. మీరు అర్థం చేసుకోవాలి నేను ఎంత డెప్త్ వెళ్తున్నా అనేది. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనే పేరు వచ్చిందంటే ఖచ్చితంగా గిట్లా పెట్టుకోవాలి, ఎల్ షేపే గీయాలి, మర్చిపోయి గిట్లా మాత్రం గీయొద్దు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షుడ్ బి ఆల్వేస్ లైక్ ఎల్ షేప్. ఇది 90 కదా, ఇట్లా పొట్రాక్టర్ పెడితే ఇది ఎంత వస్తుంది? పొట్రాక్టర్ ఇట్లా పెడితే 90 degrees కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఇది చెక్ చేసుకుందాం. ఇట్లా ఇది చెక్ చేస్తే నాకు ఎంత కనిపిస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్గా 30 కనిపిస్తుంది అనుకుందాం. మళ్ళీ ఇప్పుడు ఇది చూపిస్తున్నాం చూడండి. ఇప్పుడు ఇది పొట్రాక్టర్ పెట్టి చెక్ చేద్దాం. ఇది పొట్రాక్టర్ పెట్టి ఇలా చెక్ చేస్తాం, ఇట్లా క్రాస్ పెట్టి చెక్ చేస్తాం. చెక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 60 degrees ఉంది అనుకోండి. ఇప్పుడు చూడండి, నేను ఇంతకుముందు ఒక వర్డ్ చెప్పిన, ఖచ్చితంగా ముగ్గురిని యాడ్ చేస్తే 180 ఉండాలి. యాంగిల్ డిస్కషన్ ఎప్పుడు వచ్చినా సరే, మళ్ళీ చెప్తున్నా, యాంగిల్ ట్రయాంగిల్ ఈ 2 పేర్లు వస్తాయి. ఇక చూడండి, ఇది యాంగిల్స్, ఇది ట్రయాంగిల్, 2 కలిపి ఒక చోట ఉందంటే ఖచ్చితంగా ఇది వాడాలి మనం. సో ఇప్పుడు చూద్దాం, ఈ 3 యాడ్ చేస్తే 180 అయితే చూడండి. 60 + 30 90, ఇది ఆల్రెడీ 90 కదా. 60 + 30 90, 90 + 90 180, 60 + 30 + 90 మళ్ళీ 180. నేను మళ్ళీ చెప్తున్నా, ఈడు ఎవడైనా ఉండను నాకు సంబంధం లేదు. 60 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 40 ఉండొచ్చు, ఎంత ఉండొచ్చు. ఈడ 50 ఉండొచ్చు, 40 ఉండొచ్చు, ఎంత ఉండొచ్చు. కానీ ముగ్గురిని యాడ్ చేస్తే కన్ఫామ్గా 180 ఉండాలి. 179 ఉండొద్దు, 160 ఉండొద్దు, 181 కూడా ఉండొద్దు. ఎగ్జాక్ట్ 180 ఉండాలి. ఇది రూల్. యాంగిల్స్కి ట్రయాంగిల్స్కి సంబంధించి కోఆర్డినేషన్లో ఒక రూల్ ఇది. నెక్స్ట్ ఇది సపోజ్ నేను ఇక్కడ పొట్రాక్టర్ పెట్టి చెక్ చేస్తున్నా. ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. నేను ఇప్పుడు ఫైనల్గా ఒకటి కంక్లూజన్ ఇస్తే అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇది చెక్ చేస్తే ఈ యాంగిల్ ఎట్లా చెక్ చేస్తాం? 2 చేతులకి మధ్యలో ఉండేది, 2 చేతులు, కింద ఒక చేయి ఉంది, ఇక్కడ ఒక చేయి ఉంది, 2 చేతుల మధ్యలో ఉన్న యాంగిల్. ఇది చూస్తే నాకు ఎంత కనిపిస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్గా 130 ఉందనుకుందాం. ఇది తీసుకున్నా, ఇది 20 degrees ఉందనుకుందాం. ఇక్కడ పొట్రాక్టర్ పెడితే సార్ 20 ఎందుకు ఉంటుంది సార్ అంటే చాలా చిన్న యాంగిల్ చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నియర్లీ 20 దగ్గర ఉంటుంది. ఇది పొట్రాక్టర్ పెట్టి మేడ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్గా 30 ఉందనుకుందాం. ఇప్పుడు చూద్దాం, ఇవన్నీ రఫ్గానే తీసుకున్నా సార్, పర్టికులర్గా ఇవి తీసుకోవాలా సార్ అంటే నేను చెప్తున్నా రఫ్గానే తీసుకున్నా. ఇప్పుడు చూద్దాం, నేను ఇప్పుడు యాంగిల్స్ గురించి డిస్కషన్ చేస్తాను. అసలు దీని అక్యూట్ యాంగిల్ అని ఏం చూసి పిలుస్తున్నాం సార్ అంటే సింపుల్ థింగ్, వీడు 90 కంటే తక్కువనా కాదా? 70 అంటే ఏంటిది? 90 కంటే అన్ని 90 బట్టి చూసుకోవాలి. 90 degrees. వీడు 90 కంటే తక్కువ ఉన్నాడు, వీడు 90 కంటే తక్కువ ఉన్నాడు, వీడు 90 కంటే తక్కువ ఉన్నాడు. ముగ్గురు 90 కంటే తక్కువ ఉంటే ఇది 90 కంటే తక్కువ ఉంది, ఇది 90 కంటే తక్కువ ఉంది, ఇది 90 కంటే తక్కువ ఉంది. ముగ్గురు 90 కంటే తక్కువ ఉంటే దెన్ ద ట్రయాంగిల్ వి కాల్ ఇట్ యాజ్ అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. మళ్ళీ చెప్తున్నా, ఇది 90 కంటే తక్కువ ఉంది, ఇది 90 కంటే తక్కువ ఉంది, ఇది 90 కంటే తక్కువ ఉంది. ఇఫ్ 3 యాంగిల్స్ ఆర్ less than 90 degrees then the triangle we called as acute angle triangle. ముగ్గురు 90 కంటే తక్కువ, ఇది 90 కంటే తక్కువ, ఇది 90 కంటే తక్కువ, ఇది 90 కంటే తక్కువ ఉంటే ఇది అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. సార్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటే ఇప్పుడు చూడండి, ఇది 80 degrees అనుకుందాం, ఇది 40 degrees అనుకుందాం, ఇది 60 degrees అనుకుందాం. 80 + 40 ఎంత? 120, 120 + 60 ఎంత? 180. ఖచ్చితంగా 180 వస్తుంది, నేను ఇంతకుముందు చెప్పిన. తర్వాత ఇప్పుడు చూద్దాం, ఇది 90 కంటే తక్కువ ఉంది, ఇది 90 కంటే తక్కువ ఉంది, ఇది 90 కంటే తక్కువ ఉంది. ముగ్గురు 90 కంటే తక్కువ ఉన్నారు కాబట్టి దెన్ దిస్ ఈజ్ అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంతే. నెక్స్ట్ ఇప్పుడు ఇది చూద్దాం, అస్సలైందే వీడు, అసలు కథనే వీడు. ఇందులో 90 కంటే తక్కువ అందరు ఉన్నారా లేదు చూడండి. ఇది 90 కంటే తక్కువ ఉంది, ఇది 90 కంటే తక్కువ ఉంది, 2 90 కంటే తక్కువ ఉన్నాయి, ఒకడు ఎగ్జాక్ట్లీ 90 ఉన్నాడు, వీడు 90. ఇద్దరు 90 కంటే తక్కువ ఉన్నారు, ఒకడు ఎగ్జాక్ట్లీ 90 ఉంటే దెన్ ద ట్రయాంగిల్ వి కాల్ ఇట్ యాజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఖచ్చితంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మోస్ట్ ఇంపార్టెంట్. 3 యాంగిల్స్ ఉంటే అందులో ఇద్దరు ఖచ్చితంగా 90 కంటే తక్కువ ఉంటారు, ఒకడు 90 ఉంటాడు. అంతెందుకు, ఈ 3 ట్రయాంగిల్స్ మీరు బాగా మళ్ళీ డీటెయిల్ అబ్జర్వ్ చేస్తే ఇందులో 3 యాంగిల్స్ ఉన్నాయి, ఇందులో 3 యాంగిల్స్ ఉన్నాయి, ఇందులో 3 యాంగిల్స్ ఉన్నాయి. ఈ 3 యాంగిల్స్లో ఇద్దరు 90 కంటే తక్కువ ఉంటారు, ఇద్దరు 90 కంటే తక్కువ ఉంటారు,
ఇద్దరు 90 కంటే తక్కువ ఉంటారు. ఎవరైనా ఇద్దరు పక్క 90 కంటే తక్కువ ఉంటారు. అన్ని ట్రయాంగిల్స్లో ఖచ్చితంగా ఇద్దరు 90 కంటే తక్కువ ఉండాలి. చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటాం. వీళ్ళిద్దరు 90 కంటే తక్కువ, వీళ్ళిద్దరు 90 కంటే తక్కువ, వీళ్ళిద్దరు కూడా 90 కంటే తక్కువ. చూడండి, 90 కంటే తక్కువ, ఇది 90 కంటే తక్కువ ఉంది, ఇది 90 కంటే తక్కువ. అంటే ఎవ్రీ ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ పక్కా 90 కంటే తక్కువ ఉండాలి. మరి ఇప్పుడు 3వ యాంగిల్ కూడా 90 కంటే తక్కువ ఉంటే అక్యూట్ యాంగిల్, 3వ యాంగిల్ ఎగ్జాక్ట్లీ 90 ఉంటే రైట్ యాంగిల్, 3వ యాంగిల్ 90 కంటే ఎక్కువ ఉంటే 90 ఉంటే 90 కంటే తక్కువ ఉంటే తక్కువ, సేమ్, ఎక్కువ. మిగతా రెండు 90 కంటే తక్కువ, 90 కంటే తక్కువ, 90 కంటే తక్కువ. 2 angles should be less than 90, 2 angles should be less than 90, 2 angles should be less than 90. If the third angle is also less than 90, acute. If the third angle is exactly 90, right angle. If the third angle is more than 90, obtuse. 90 కంటే ఎక్కువ ఉంటే obtuse, 90 ఉంటే right, 90 కంటే తక్కువ ఉంటే acute. సింపుల్గా లెస్ దాన్ 90, ఈక్వల్ టు 90, మోర్ దాన్ 90 అట్లా. ఇప్పుడు చెప్పండి, ఈ ట్రయాంగిల్ ఎట్లా డినోట్ చేస్తాం? ఇఫ్ 3 angles are less than 90, acute. If 2 angles are less than 90, 1 angle is equal to 90. If 2 angles are less than 90, 1 angle is more than 90. ఖచ్చితంగా అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ ఒకడు 90 కంటే పెద్దగా ఉంటాడు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒకడు పక్కా 90 ఉంటాడు. 91 ఉంటాడు, 92 ఉంటాడు, ఒకటి 90 ఉంటాడు. ఇందులో ఒకటి 90 కంటే, ముగ్గురు 90 కంటే తక్కువ ఉంటారు. గుర్తుపెట్టుకో, 3 angles are less than 90, acute. If 2 angles are less than 90, 2 angles are less than 90, 1 angle is equal to 90. Here 2 angles are less than 90, 1 angle is more than 90. సార్ నాకు అంతా అర్థమవుతుంది, సింపుల్ చెప్పండి సార్ అంటే, 3 ట్రయాంగిల్లో 2 యాంగిళ్ళు మాత్రం పక్కాగా 90 కంటే తక్కువ, 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 90 కంటే తక్కువ ఉంటాయి. 3వ యాంగిల్ కూడా 90 కంటే తక్కువ ఉంటే అక్యూట్, 3వ యాంగిల్ ఈక్వల్ టు 90 ఉంటే రైట్, 3వ యాంగిల్ 90 కంటే ఎక్కువ ఉంటే అబ్ట్యూస్, లెస్ దాన్ 90, ఈక్వల్ టు 90, మోర్ దాన్ 90. అలా గుర్తుపెట్టుకో. ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేద్దాం. ఈ మొత్తం మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ఫిక్స్డ్, ఇది ఇన్బిల్ట్ వస్తుంది 90 అనేది. అందుకని మనం ఇది తీసుకుంటాం. సార్ ఈ మొత్తం ట్రయాంగిల్స్లో బెనిఫిట్ ఉన్న ట్రయాంగిల్ ఎవరు సార్ అంటే, వీడొక్కడు బెనిఫిట్ ఉన్న ట్రయాంగిల్. ఎందుకు సార్ వీడు బెనిఫిట్ ఉన్న ట్రయాంగిల్ అంటే, ఈ ట్రయాంగిల్ ఈ 3 మనం ఊహించుకొని రాష్ట్రం, ఇవి 2 ఊహించుకొని రాష్ట్రం. కానీ ఇది ఊహించుకొని రాయలేదు, ఇది ఫిక్స్డ్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ నథింగ్ బట్ ఖచ్చితంగా ఒకటి 90తోని ఫోన్లో ఇప్పుడు ఇన్బిల్ట్ అయి తయారై ఎట్లా వస్తుందో అట్లా ఒకటి ఇన్బిల్ట్ అయి తయారై వస్తుంది. ఇందులో కూడా ముగ్గురు ఓన్గానే తీసుకున్నాం, ఇది మాత్రం ఓన్గా తీసుకోవాలి. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ నథింగ్ బట్ ఇలా ఉండాలి ఖచ్చితంగా. సో 3 ట్రయాంగిల్స్లో ఒకడు ఫిక్స్డ్గా మనకు వచ్చింది ఇన్బిల్ట్గా, అందుకని దీన్ని తీసుకుంటున్నాం. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అంత డీటెయిల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మొత్తం ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? సైడ్ల మీద 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి, యాంగిల్ల మీద 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఈ 6 ట్రయాంగిల్స్లో సైడ్ల మీద ఉన్న ట్రయాంగిల్ ఎవరు? స్కెలిన్ ట్రయాంగిల్. అంటే ఏంటిది? 3 సైడ్లు డిఫరెంట్ ఉంటే స్కెలిన్ ట్రయాంగిల్, 2 సైడ్లు సేమ్ ఉంటే ఐసోసిలస్, 3 సైడ్లు సేమ్ ఉంటే ఈక్విలేటరల్. మరి అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటిది? ముగ్గురు 90 కంటే తక్కువ ఉంటే అక్యూట్, ఇద్దరు 90 కంటే తక్కువ ఉండి ఒకరు ఈక్వల్ టు 90 ఉంటే రైట్ యాంగిల్, ఇద్దరు 90 కంటే తక్కువ ఉండి ఒకరు గ్రేటర్ దాన్ 90 ఉంటే అబ్ట్యూస్. సో ఇప్పుడు ఇవన్నిట్లో ఓన్లీ బెనిఫిట్ ఉన్న ట్రయాంగిల్ ఎవరు చూడండి, వీడొక్కడే బెనిఫిట్ ఉన్న ట్రయాంగిల్. ఏం బెనిఫిట్ ఉంది సార్ నాకు ఇందులో అని అంటే, సింపుల్ థింగ్, ఒకటి ఇన్బిల్ట్గా ఒకటి 90 ఫిక్స్. అంటే 3 యాంగిల్లో ఒకటి నీకు ముందే తెలుసు. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బొమ్మ గీసినప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఇట్లా పెట్టేస్తావు. నువ్వు ఇవి తెలియదు, నీకు ఇవి తెలియదు, కానీ నువ్వు ఇది ఫిక్స్గా పెట్టేస్తావు. అంటే దీని మీనింగ్ ఏంటిది? నువ్వు ఏది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నా ఇది నీకు ముందే తెలుసు 90 అని. దీనే ఇన్బిల్ట్ అంటాం. ఆల్రెడీ ఒకటి ఫిక్స్డ్గా నీకు తెలుసు కాబట్టి దీనికి బెనిఫిట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఈ ట్రయాంగిల్ తీసుకున్నావు. ఫస్ట్ పాయింట్ మీకు అర్థం కావడానికి మాత్రం ఇట్లా చెప్తున్నా. ఆల్రెడీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి, ఈ టాపిక్ కోసం ఒకటి ఫిక్స్ అని చెప్తున్నా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఆర్డర్లో వెళ్దాం. ట్రిగోనామెట్రీ అంటే 3 యాంగిల్స్ సంబంధించినోడు, 3 యాంగిల్స్ సంబంధించినోడు అంటే ట్రయాంగిల్ స్ట్రక్చర్ ఏంటిది? అందులో వర్టెక్స్లు ఉంటాయి, డాట్లు ఉంటాయి, తర్వాత సైడ్లు ఉంటాయి, తర్వాత యాంగిల్స్ ఉంటాయి. తర్వాత అసలు ట్రయాంగిల్ ఎన్ని రకాలు ఉన్నాయి? మొత్తం యాంగిల్కి సంబంధించి 3 ట్రయాంగిల్ ఉన్నాయి, సైడ్లకు సంబంధించి 3 ట్రయాంగిల్ ఉన్నాయి. యాంగిల్కి సంబంధించిన 3 ట్రయాంగిల్ ఎవరెవరు? అక్యూట్ యాంగిల్, రైట్ యాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్. సైడ్లకు సంబంధించి 3 ట్రయాంగిల్. ఇట్లా ఈ 6 ట్రయాంగిల్ ఉన్నాయి. 6 ట్రయాంగిల్ ఒక్కటే ట్రయాంగిల్ తీసుకొని ప్రాబ్లమ్స్ చేస్తాం. ఇప్పుడు
మొత్తం ట్రిగోనోమెట్రీ నేను ఇప్పుడు ఇదే వాడతా. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తప్ప నేను వేరే ట్రయాంగిల్స్ వాడను. అది ఫిక్స్ చేసుకోండి ఫస్ట్. ఖచ్చితంగా 90 degrees ఉన్న ట్రయాంగిలే వాడతా. నెక్స్ట్ ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిలే తీసుకోవాలని కన్ఫర్మేషన్ అయింది కదా. ఇప్పుడు అస్సలైంది చాప్టర్లోకి వెళ్తున్నాం. చాలా 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 క్లారిటీ వస్తుంది మీకు ఇక్కడ. అసలు మొత్తం ప్రాబ్లమ్స్లో నువ్వు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్న తర్వాత వచ్చే క్లారిటీలు అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ 10 minutes టాపిక్, ఇప్పుడు ఈ డయాగ్రామ్తో చెప్పే 10 minutes టాపిక్ నీకు ఒక ఫీల్ క్రియేట్ చేస్తుంది. సైన్ అంటే ఎందుకు, కాస్ ఎందుకు వచ్చినాయి, ఎందుకు తీసుకుంటాం, టీటా ఎందుకు వచ్చింది, అన్ని రీజన్స్ తెలుస్తాయి. చూద్దాం. ఇప్పుడు చెప్పండి, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో నీకు ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి? 1 2 3 3 యాంగిల్స్ ఉన్నాయి కదా. బాగా అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ 1 యాంగిల్, దిస్ ఈజ్ 1 యాంగిల్, దిస్ ఈజ్ 1 యాంగిల్. ఈ 3 యాంగిల్స్లో నీకు ఎన్ని యాంగిల్స్ తెలుసు? నీకు ఒక్కడు తెలుసు, కన్ఫర్మ్. ఒకటి తెలుసు కదా నీకు కన్ఫర్మ్. ఇప్పుడు మరి చెప్పండి, ఇది ఎంతో ఉండొచ్చు. నువ్వు పొట్రాక్ట్ పెట్టి కొలవద్దు, నువ్వు పొట్రాక్ట్ పెట్టి చెక్ చేయొద్దు, నువ్వు ఇట్లా చూసి చెప్పాలి. ఇప్పుడు ఇది ఇట్లా నువ్వు పొట్రాక్ట్ పెట్టి మేజర్ చేసినావు, ఇలా నీకు చూసినప్పుడే ఇది రైట్ యాంగిల్ కాబట్టి ఇది 90 ఫిక్స్ అని తెలుసు. సో ఇది 60 ఉండొచ్చు కదా సార్, ఇది 60, ఇది 30 ఉంటుంది కదా అంటే ఇది 45 కూడా ఉండొచ్చు. ఇప్పుడు నేను చూడండి, నేను ఇంకో డయాగ్రామ్ గీస్తా, ఇలా కొంచెం తక్కువ గీస్తా, ఇది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది 45 ఉండొచ్చాము. సో తెలియదు, ఇది ఎంత ఉందో నీకు తెలియదు, ఇది ఎంత ఉందో నీకు తెలియదు. నువ్వు పొట్రాక్ట్ పెట్టి చెక్ చేస్తే తెలుస్తుంది. కానీ ట్రిగోనోమెట్రీలో మన కన్స్ట్రక్షన్ ఎందుకు వాడడం కాబట్టి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 3 యాంగిళ్ళు ఉంటే నీకు ఒక్క యాంగిల్ మాత్రమే తెలుసు, వీళ్ళిద్దరూ తెలియదు. ఆ తెలియని ఇద్దరిని నువ్వు ఏమనుకుంటావు అంటే జనరల్గా ఏమనుకుంటాం, ఇట్లా ఎక్స్ ఎక్స్ అని అనుకుంటాం. అదే ఎవరైనా తెలియకపోతే లెట్ ఇట్ బి ఎక్స్ అని పెడతాం కదా. అట్లా నీకు ఈ ట్రయాంగిల్లో ఎంతమంది తెలియదు? ఇద్దరు తెలియదు. కాబట్టి ఈ యాంగిల్ పేరు ఎక్స్ అని పెట్టినాం, యాంగిల్ ఏని ఎక్స్ అని రాసినాం, యాంగిల్ సిని కూడా ఎక్స్ అని రాసినాం. అలా అనుకుంటాం. ఎందుకు అనుకుంటున్నాం? రీజన్ తెలవాలి. 3 యాంగిల్స్లో ఒక్కడే తెలుసు, మిగతా ఇద్దరు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నాం. కానీ ట్రిగోనోమెట్రీలో ఒక చిన్న లాజిక్ వాడతాడు. చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్లో ఇదొకటి. కాబట్టి ట్రిగోనోమెట్రీ ఒక సముద్రం లాంటిది. అందుకని వీడు ఏం చేసినంటే తెలియని దాన్ని నువ్వేమనుకుంటావు? ఎక్స్ అనుకుంటావు. తెలియని దాన్ని నువ్వేమనుకుంటావు? ఎక్స్ అనుకుంటావు. కాబట్టి తెలియని దాన్ని ప్రతిదీ మ్యాథమెటిక్స్లో దేనైనా ఎక్సే అనుకుంటావు, తెలియని దాని. కాబట్టి వీడు ఏమని చెప్పిండంటే నేను ట్రిగోనోమెట్రీ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, చాలా పెద్ద టాపిక్ కాబట్టి దానికి కూడా ఇవి పెట్టకుండా వీడు ఒక కొత్తది క్రియేట్ చేసింది. ఆ క్రియేట్ చేసిన దాని పేరే తీటా. ఇలా రౌండ్ ఉండి ఇట్లా ఉంటుంది, రౌండ్ ఉండి ఇట్లా ఉంటుంది. దీన్ని తీటా అంటాం. అంటే ఎక్స్కి బదులుగా వీని పెట్టుకుంటాం. అంటే ఇప్పుడు ఈ ఎక్స్ ఉంది కదా, ఈ తూడిపేసి తీటా అని పెడతాం, ఇది తూడిపేసి తీటా అని పెడతాం. అట్లా. సో ఎక్స్కి బదులుగా పెట్టడానికి మాత్రమే ఇది. అంటే ఇఫ్ యూ డోంట్ నో దిస్ యాంగిల్ దెన్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ యాస్ తీటా అండ్ ఓన్లీ దిస్ షుడ్ బి టేకెన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ యాంగిల్స్ ఓన్లీ. యాంగిల్ అనే ప్లేస్లో తీసుకోవాలి. సార్ నేను ఈ సైడ్ని తీటా అనుకుంటా అంటే సైడ్ని తీటా అనుకోవద్దు. మనం అనుకోవాల్సింది యాంగిళ్ళ కోసం మాత్రమే క్రియేట్ చేసింది ఇది. సో దీని పేరు ఏం పేరు? తీటా, THETA. దీన్ని తేటా అని పిలుస్తాం. కానీ మన ప్రొనౌన్సియేషన్ జనరల్గా అయితే తీటా అని పిలుస్తాం. ఇలా రౌండ్ ఉండి ఇట్లా ఉంటుంది. దీన్ని ఇట్లా రాస్తాం అంతే, ఇట్లా. సో ఇప్పుడు చెప్పండి, ఒక ట్రయాంగిల్లో నీకు రైట్ యాంగిల్ ట్రయాంగిలే తీసుకోవాలి చాప్టర్ మొత్తం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు? ఎప్పుడైనా ఆల్ఫాబెట్లో పెట్టాలి. పెట్టిన తర్వాత నీకు ఏం తెలుసు? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒకటి నీకు ముందే తెలుసు. ఎప్పుడు ఆల్ఫాబెట్స్ పెట్టాలి. నువ్వు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నప్పుడు ఎప్పుడైనా 90 degrees ఈ సింబల్ ఇట్లా పెట్టాలి, ఇట్లా సింబల్ పెట్టాలి. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ 2 యాంగిల్స్ 3 యాంగిల్స్లో నీకు ఎన్ని యాంగిల్స్ తెలుసు? ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఉన్నాయి. ఇందులో ఏ యాంగిల్స్ తెలుసు? ఇది ఒక్కటే తెలుసు, మిగతా 2 తెలియదు. కాబట్టి దానిలో ఏమని పెట్టినాం? టీటా అని పెట్టినాం. మీకు ఇంతవరకు అర్థమైందా? సో ఇప్పుడు ఇది తెలియదు కాబట్టి టీటా అంటాం, ఇది తెలియదు కాబట్టి టీటా అంటాం. సరే 60 ఉండొచ్చు కదా అంటే నీకు తెలియదు 60 ఉందా లేదా. పొట్రాక్టర్ పెడితే కొలిస్తే కానీ తెలియదు. నువ్వు పొట్రాక్టర్ పెట్టి కొలవద్దు, జస్ట్ చూసి చెప్పాలి. ఇగో ఇది పొట్రాక్టర్ పెట్టి కొలిసినామా, కొలవాలి. అట్లాగే వీళ్ళని పొట్రాక్టర్ పెట్టి కొలవకుండా చూడాలి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. నెక్స్ట్ అంటే ఇద్దరు టీటా ఉంటారని అయితే కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి మీకు తెలియని ఒక ఇంపార్టెంట్ విషయం ఇది. అదే దీని ఎక్స్టెన్షన్ మీరు ఇంకొక కొంచెం జాగ్రత్త వినాలి. నేను ఏమని చెప్పిన ఒక 10 minutes కరెక్ట్గా వినాల్సి వస్తుంది. ఏంటిదంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, ఇది 90 degrees కదా. ఒక ఎగ్జాంపుల్ మనం అనుకుందాం.
ఇది తెలియదు ఇది తెలియదు కదా, ఇది తెలియదు ఇది తెలియదు. నేను ఏం చేస్తాను అంటే ఈ రెండిట్లో ఏదో ఒకదానికి నేను ఒక గిఫ్ట్ ఇచ్చిన. ఏమని ఇచ్చినంటే నేను ఇది 20 degrees అని ఒక గిఫ్ట్ ఇచ్చిన. అంటే నేను ఏమంటున్నానంటే ఇది 90 అని తెలుసు నీకు ఆల్రెడీ, ఇవి రెండు తెలియదు కాబట్టి ఈ రెండింటికి ఏదో ఒక దానికి ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చిన. ఇప్పుడు చెప్పండి నీ దగ్గర ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి? ఒకటి నీ దగ్గర ఫిక్స్డ్ ఉంది, ఇది నువ్వు తీసుకున్నావు ఓన్గా. మరి నీ దగ్గర 2 యాంగిల్స్ ఉంటే ఇది తెలుస్తుందా అంటే నీ దగ్గర 3 యాంగిల్స్ తెలియాల్సిన అవసరం లేదు. మీకు తెలుసు తెలియదు ఒక ట్రయాంగిల్లో ఇది తెలుసు ఇది తెలుసు. ఇఫ్ యూ నో 2 యాంగిల్స్ యూ కెన్ ఫైండ్ ద థర్డ్ యాంగిల్. 2 యాంగిళ్ళు తెలిస్తే మూడోని కనుక్కోవచ్చు. ఇప్పుడు దీన్ని కనుక్కోవచ్చు. ఎట్లా కనుక్కోవచ్చు తెలుసా? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు 180. ఇంతకుముందు చెప్పలేదు సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ 180. యాంగిల్ ఏ 20, యాంగిల్ బి 90, యాంగిల్ సి తెలియదు, అలాగే రాసుకోవాలి. ఇది ఏ 20, బి 90, సి ఎంత తెలియదు కాబట్టి రాసుకుంటున్నాం. 90 + 20 ఎంత? 110. 110 ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు 180 ప్లస్ 110 ఇక్కడ పోతే -110. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 - 110. 180 - 110 అంటే ఎంత? 70. అంటే ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత? 70 degrees. నేను ఇదంతా చెప్పడానికి ఒక రీజన్ ఉందంటున్నా. ఏంటిదంటే ఒక ట్రయాంగిల్లో నీకు ఒక్కడే తెలిస్తే, ఒక్క యాంగిలే తెలిస్తే మిగతా 2 కనుక్కోనికి రాదు. కానీ నీకు 2 తెలిస్తే, 2 యాంగిల్ తెలిస్తే మూడోని కనుక్కోవచ్చు. ఒక యాంగిల్ తెలిస్తే మిగతా 2 కనుక్కోనికి రాకపోవచ్చు, కానీ 2 యాంగిల్ తెలిస్తే మూడోని కనుక్కోవచ్చు. ఎట్లా కనుక్కోవచ్చు? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180. ఇట్లా యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180. యాంగిల్ ఏ తెలియదు అనుకుందాం, యాంగిల్ బి 90, యాంగిల్ సి 70 ఈజ్ ఈక్వల్స్ టు 180. 90 + 70 ఎంత? 160 ప్లస్ 160 ఇక్కడ పోతే -160. ఎంత వచ్చింది? ఇది 20. అంటే ఇది ఎంత? 20. సో సింపుల్ థింగ్. ఈ టాపిక్లో మీరు ఏం అర్థం చేసుకోవాలి? ఒక యాంగిలే ఇస్తే మిగతా 2 తెలియదు, కానీ 2 యాంగిల్స్ ఇచ్చిండు, 2 ఇచ్చిండు, మూడోని కనుక్కోవచ్చు. ఎట్లా కనుక్కోవచ్చు? సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ 180 అని పెట్టి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 అని పెడితే వీడు వస్తాడు. 90 + 60 ఎంత? 150 ప్లస్ 150 ఇక్కడ పోతే -150. 180 - 150 ఎంత? 30. అంటే ఇది ఎంత? 30. యాంగిల్ ఏ ఈజ్ 30 degrees అట్లా. సో ఇప్పుడు ఈ టాపిక్ ఓవరాల్గా నీకు ఏమర్థమై ఉండాలి? 2 యాంగిళ్ళు తెలిస్తే మూడోని కనుక్కోవడానికి సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ 180 అనే స్టెప్ను వాడతాం. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. నీకు ట్రయాంగిల్లో ఒక యాంగిల్ నీకు ముందే తెలుసు, ఇప్పుడు 2 కనుక్కోవడం ఇంపార్టెంటా? ఒకటి కనుక్కుంటే ఆటోమేటిక్ ఇంకోటి వస్తాడా? నేను సపోజ్ ఇది కనుక్కున్నా, ఇది ఆల్రెడీ ఉంది మనకి ఇన్బిల్ట్, ఇది కనుక్కున్నా, ఇది నేను కనుక్కున్నా, ఇవి 2 కనుక్కుంటే ఇది ఆటోమేటిక్గా వస్తుంది. ఎట్లా వస్తుంది? ఇందులో వాడితే ఇది ఇట్లా వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఇది కనుక్కున్నా అనుకుందాం, ఈ 2 హెల్ప్తోని దీన్ని కనుక్కోవచ్చు. అంటే నువ్వు 90 తెలుసు ఆల్రెడీ, ఈ రెండిట్లో ఇద్దరిని కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఒకరిని కనుక్కుంటే వీళ్ళ హెల్ప్తోని ఇంకోని కనుక్కోవచ్చు. సో ఇద్దరిని కనుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఒక ట్రయాంగిల్లో 2 తెలుసు, మూడోని ఆటోమేటిక్గా మనం కనుక్కోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇది కొంచెం అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేసుకొని చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నేను టాపిక్లోకి మళ్ళీ ఒక్కసారి క్లారిటీగా వెళ్తున్నా చూడండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాము, ఏబిసి. పేర్లు కన్ఫామ్గా పెట్టాలి. నెక్స్ట్ దీన్ని ఏమనుకుంటాం ఎప్పుడైనా? 90 degrees. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో నీకు ఎన్ని యాంగిల్స్ ఉంటాయి? 1, 2, 3. 3 యాంగిల్స్లో నీకు ఎన్ని యాంగిల్స్ తెలుసు? నీకు వీడొక్కడే తెలుసు. ఇది ఎంత ఉందో నీకు చెప్పగలుగుతావా? చెప్పలేం. ఇది ఎంత ఉందో నువ్వు చెప్పగలుగుతావా? చెప్పలేం. అంటే నువ్వు పొట్రాట పెట్టి చెప్పొచ్చు, పొట్రాట పెట్టుకుని నార్మల్ చెప్పు. ఇప్పుడు ఇట్లా ఇది పొట్రాట పెట్టుకుని చెప్పినాం కదా అట్లా. ఇప్పుడు ఈ 2 యాంగిల్స్ నీకు తెలియదు కాబట్టి తెలియనోని నువ్వు ఏమని పెట్టుకోవాలని చెప్పినా టీటా, టీటా అని పెట్టుకోవాలి. ఇద్దరు తెలియదు కాబట్టి ఇద్దరు టీటా అని పెట్టుకున్నా. ఇప్పుడు చెప్పండి, నువ్వు ఇద్దరిని కనుక్కోవాలా లేకపోతే వీని కనుక్కుంటే వీళ్ళిద్దరు హెల్ప్తోని ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుందా? సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇద్దరిని కనుక్కుంటే ఇదన్నా కనుక్కుంటా, లేకపోతే ఇదన్నా కనుక్కుంటా. ఎందుకంటే ఇప్పుడు నేను ఇది కనుక్కున్నా, ఇది కనుక్కుంటే వీళ్ళిద్దరి హెల్ప్తోని వీడు ఆటోమేటిక్గా వచ్చేస్తాడు. ఎందుకు? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 పెట్టేసి వీళ్ళిద్దరి హెల్ప్తోని ఇది కనుక్కోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఈడ టీటా ఉంది, ఈడ టీటా ఉంది, 2 టీటాలు ఉన్నాయి కదా సార్ అంటే ఈ ట్రయాంగిల్ని ఇది సపరేట్గా అనుకుందాం, ఇది సపరేట్గా అనుకుందాం. నేను ఏం చెప్తున్నా అంటే
ఒకసారి టీటా ఈడ పెడితే ఏమవుతుంది, ఈడ పెడితే ఏమవుతుంది చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి ఏబిసి. ఒకసారి టీటా ఈడబెట్టి చూద్దాం ఏం జరుగుతుందో. ఒకసారి టీటా ఈడబెట్టి చూద్దాం. ఈడైనా పెట్టొచ్చు, ఈడైనా పెట్టచ్చు, రెండు చోట్ల పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు వీనికి అనుకున్నావు అనుకో వీడు ఆటోమేటిక్గా వస్తాడు. ఎందుకంటే సమ్ ఆఫ్ 3 angles 180. నువ్వు వీనికి అనుకున్నావు అనుకో ఆటోమేటిక్ వీడు వస్తాడు. సమ్ ఆఫ్ 3 angles 180. అసలు కథ వీళ్ళిద్దరి గురించే. ఇది ఎప్పుడు తెలుసు నీకు, ఇది ఎప్పుడు 90 కాబట్టి తెలుసు. తెలివనోళ్ళ గురించే చాప్టర్. అంటే నీకు ఖచ్చితంగా టాపిక్లో వీళ్ళిద్దరి గురించే డిస్కషన్ ఉంటుంది. నీ ప్రాబ్లమ్స్లో కూడా వీళ్ళిద్దరి గురించి ఉంటుంది, తెలివనోళ్ళ గురించి. ఇది ఎప్పుడు 90 కాబట్టి మీరు డిస్టర్బ్ చేయడు. సార్ నాకు అర్థం కాలేదు సార్ అన్న వాళ్ళకి నేను ఒక క్లారిటీ ఇస్తున్నాను. చూడండి మీకు ఇప్పుడు ట్రిగోనామెట్రీ టాపిక్లో ఒక చిన్న క్లారిటీ ఇస్తాను చూడండి. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏం అడిగిండో సైన్ ఏ అన్నాడు, ఏ అన్నాడు, ఏ అన్నాడు. అంటే ఇప్పుడు ట్రయాంగిల్లో ఏబీసీలో వీడు నీకు ఆల్రెడీ తెలుసు కదా 90 అని. వీడు 90 అని తెలుసు. మరి నీకు ఏ తెలుసా తెలియదు, సి తెలుసా తెలియదు. అందుకని డిస్కషన్లు ఎవరు ఉంటారు చూడండి. ఉంటే ఏ అని ఉంటుంది, సి అని ఉంటుంది. ఏ ఉంది, ఏ ఉంది, ఏ ఉంది. బి అడగడు, సైన్ బి అని అడగడు. అట్లా ఇప్పుడు ఇక్కడ చూడండి టాన్ పి అన్నాడు, టాన్ ఆర్ అన్నాడు. ఇప్పుడు ట్రయాంగిల్లో పీక్యూఆర్ ట్రయాంగిల్ చూడండి. పీక్యూఆర్ ట్రయాంగిల్లో నీకు ఎవరు తెలుసు, క్యూ తెలుసు కదా ఆల్రెడీ. క్యూ నీకు ఆల్రెడీ తెలుసు, క్యూ నీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇక్కడ క్యూ లేదు చూడండి. అంటే తెలిసినోని గురించి డిస్కషన్ కాదు. పి తెలియదు, ఆర్ తెలియదు కాబట్టి పి మీద క్వశ్చన్ ఉంది, ఆర్ మీద క్వశ్చన్ ఉంది. క్వశ్చన్లో పిఆర్కి సంబంధించి అడుగుతాడు, క్యూకి సంబంధించి అడగాడు. ఇక్కడ క్యూ లేదు, ఇక్కడ క్యూ లేదు. అట్లా ఇప్పుడు ఈడ కూడా చూడండి ఏనే అడిగిండు. అంటే ట్రయాంగిల్ ఏబీసీలో ఏ అని అడుగుతాడు, సి అని అడుగుతాడు. ఇది అడగడు, ఇది అడగాడు. ఇంకా మీ డౌట్ ఉంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఏలు సీలే ఉన్నాయి, బి ఉందా, బి ఉండదు. ట్రయాంగిల్ ఏబీసీలో బి 90 ఆల్రెడీ. అంటే నీకు బి తెలుసు, ఈడు వీడు తెలియదు కాబట్టి ఏ మీద క్వశ్చన్ ఉంది, ఏ మీద క్వశ్చన్ ఉంది, సి మీద క్వశ్చన్ ఉంది. అట్లా సో మీరు చిన్న లాజిక్ వాడవచ్చు. ఇక్కడ ఈ మొత్తంలో కనెక్టివిటీ ఉంటుంది. ఈ ట్రయాంగిల్ బొమ్మకి వీళ్ళకి కనెక్టివిటీ ఉంటుంది. ఏలు సీలకి సంబంధించి అడుగుతారు, ఏలు సీలకి సంబంధించి మాత్రమే అడుగుతారు. సో ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తున్నా చూడండి. ఇప్పుడు చెప్పండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 3 యాంగిల్స్లో ఇద్దరు తెలియదు కాబట్టి ఇద్దరిని టీటా పెట్టినాం. కానీ ఇద్దరిని కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇద్దరిట్లో కనుక్కుంటే ఇదన్నా కనుక్కో, లేకపోతే ఇదన్నా కనుక్కో. ఏది కనుక్కోవాలో చూద్దాం. ఒకసారి ఈడ పెడితే ఏమైతే చూద్దాం, ఒకసారి ఈడ పెడితే ఏమైతే చూద్దాం. నీకైతే ఇద్దరు తెలియదు కానీ నేనేమంటున్నా, ఇప్పుడు వీళ్ళిద్దరు కనుక్కున్నావు, ఇది ఆల్రెడీ తెలుసు, ఇది కనుక్కున్నావు, వీళ్ళిద్దరు హెల్త్తో ఇది కనుక్కోవచ్చు కదా. అట్లా అంటే ఇది కనుక్కుందాం, ఇది కనుక్కుంటే వీళ్ళిద్దరు హెల్ప్తో ఇది కనుక్కోవచ్చు. అంటే అందుకని టీటా పెట్టలేదు. వీళ్ళిద్దరు ఇది కనుక్కున్నా, వీళ్ళిద్దరు హెల్ప్తో ఇది కనుక్కోవచ్చు, టీటా పెట్టలేదు ఈ ఫార్ములాతో. సో ఇప్పుడు చేద్దాం. మీకు తెలుసో తెలియదో ఒక ట్రయాంగిల్లో 2 యాంగిల్ తెలియదు కాబట్టి ఒకసారి ఈడ పెడితే ఏమైతే చూద్దాం. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఒక ట్రయాంగిల్ తీసుకుంటాం. ఇప్పుడు నేను దీని గురించి డిస్కస్ చేస్తాను. మీకు టాపిక్ వస్తా, మీకు అర్థమవుతుంది, మెల్లమెల్లగా అర్థమవుతుంది మీకు. ఏబిసి ఫస్ట్ పేర్లు పెట్టాలి, నెక్స్ట్ 90 degrees గీయాలి. ఇద్దరిట్లో ఎవరు తెలియదు అంటే నీకు ఇద్దరూ తెలియదు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈడన్నా టీటా పెట్టుకో, ఈడన్నా పెట్టుకో, ఏడైనా పెట్టుకోవచ్చు, 2 చోట్ల పెట్టొద్దు. ఇది కనుక్కుంటే ఇది వస్తుంది, ఇది కనుక్కుంటే ఇది వస్తుంది. కాబట్టి టీటా నీకు నచ్చితే ఈడన పెట్టు. నేను ఫస్ట్ ఈడబెట్టి చెక్ చేసుకుంటున్నాం. ఈడబెడితే ఏమైతే చూద్దాం. నేను ఈడబెట్టి చేస్తున్నా, అంటే ఇది చెప్తున్నా. ఒకవేళ టీటా ఈడ పెడితే టీటాకి ఎదురుంగా ఉన్నోని, ఎదురుంగా అంటే తెలుసా ఫ్రంట్. ఇప్పుడు ఫేస్ టు ఫేస్ నిలబడ్డరు, ఇద్దరు ఫేస్ టు ఫేస్ నిలబడ్డరు. దీనిలో ఏమంటే తెలుసా ఆపోజిట్ అంటాం. ఇప్పుడు అదే థియేటర్లో నిలబడితే ఒక వెనకాల నిలబడితే అది ఫ్రంట్. వీని ఫ్రంట్ వీడు అట్లా. ఇప్పుడు ఇక్కడ ఒక ఫేస్ ఉంది, ఇక్కడ ఒక ఫేస్ ఉంది. ఫేస్ టు ఫేస్ నిలబడితే నా ముఖానికి నీ ముఖం అడ్డంగా నిలబడితే ఫేస్ టు ఫేస్ నిలబడితే దాని ఆపోజిట్ అంటాం. సో ఈ టీటాతోని 3 పేర్లు రాస్తాం. ఈ యాంగిల్ ఉంటుంది కదా ఇట్లా పెట్టినప్పుడే 3 పేర్లు రాయాలి. ఫస్ట్ పేర్లు రాయాలి, 90 పెట్టాలి. యాంగిల్ ఈడన పెట్టు, ఈడబెట్టినా 3 పేర్లు రాయాలి, ఈడబెట్టినా 3 పేర్లు రాయాలి. ఫస్ట్ ఆల్ఫాబెట్స్ రాయాలి, సెకండ్ 90 రాయాలి. ఫస్ట్ ఆల్ఫాబెట్స్, సెకండ్ 90. తర్వాత టీటా ఎక్కడైనా పెట్టుకో, రెండిట్లో ఏదైనా పెట్టు. తర్వాత ఏం చేయాలి, పేర్లు రాయాలి. సో టీటా ఇక్కడ పెట్టినాం కాబట్టి దీనికి సంబంధించిన పేర్లు రాయాలి. ఆ పేర్లు ఏంటంటే తెలుసా 3 పేర్లు ఉంటాయి. ఒక పేరేమో ఆపోజిట్ సైడ్, ఒక పేరేమో సైడ్ ఆపోజిట్ సైడ్, ఒక పేరు అడ్జసెంట్ సైడ్ సెంట్ సిఎంటి, ఇంకోటి
ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్, ఇంకో దాని పేరు హైపోటెనియస్. ఈ 3 పేర్లు ఇది రాసినెంబడే, యాంగిల్ అని నువ్వు పెట్టినెంబడే ఈ 3 పేర్లు రాయాలి. ఫస్ట్ ఆల్ఫాబెట్లు రాయి, నెక్స్ట్ 90 పెట్టు, టీటా ఈడన పెట్టు, పెట్టినెంబడి ఏం చేయాలి, పేర్లు రాయాలి. ఈ పేర్లు మీకు తెలుసు, ఆపోజిట్ అంటే ఏం తెలిసి ఎదురుగా వీడున్నాడు కదా, వీని పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాలి. టీటా ఈడ ఉందంటే టీటాకి ఆపోజిట్గా ఉన్న సైడు, ఇది సైడ్. ఆపోజిట్ అంటే ఎదురుగా, టీటాకి ఆపోజిట్గా ఉన్న సైడ్. ఆపోజిట్ అంటే ఎదురుగా ఉన్న సైడ్ని దీని ఆపోజిట్ సైడ్ ఆఫ్ టీటా అంటాం. ఆపోజిట్ సైడ్ ఆఫ్ టీటా. చూడండి, టీటాకి ఆపోజిట్గా ఉన్న సైడ్నే ఆపోజిట్ సైడ్ ఆఫ్ టీటా. టీటాకి ఆపోజిట్ సైడ్. కానీ ఇదంతా పెట్టాల్సిన అవసరం లేదు, సింపుల్ ఆపోజిట్ సైడ్ అంటే వస్తే చాలు. టీటా ఏడుంటే దానికి ఎదురుగా ఉన్నాడు ఆపోజిట్, కన్ఫ్యూజ్ కావద్దు. టీటా ఎక్కడ పెడితే అక్కడ ఎదురుగా. సార్ మరి నేను టీటా ఏడ పెట్టినా కదా సార్ అంటే దీనికి ఎదురుగా ఉన్నోడు ఆపోజిట్. టీటా ఏడ పెడితే ఎదురుగా ఉన్నోడు ఆపోజిట్ సైడ్. అండ్ ఈ స్లోప్ లాగా కనిపిస్తాయి కదా, ఇట్లా స్లోప్ లాగా ఉన్నోని ఎట్లా గుర్తుపడాలి సార్ అంటే 90కి ఎదురుగా ఉన్నోడు స్లోప్. ఈ స్లోప్ లాగా కనిపించిన పేరు ఎప్పుడు హైపోటెనియస్. షార్ట్ కట్లో ఏం పెడతాం అంటే హెచ్వైపీ అని పెడతాం. ఆపోజిట్ సైడ్ని షార్ట్ కట్లో ఓపీపీ అని పెడతాం. ఇప్పుడు చెప్పండి, ఆపోజిట్ని నువ్వు ఎట్లా రాసినావు, నువ్వు టీటాని బేస్ చేసుకుని రాసినావు. టీటా ఈడ పెడితే టీటాకి ఆపోజిట్గా ఉన్నాడు, టీటా ఈడ పెడితే టీటాకి ఆపోజిట్గా ఉన్నాడు, ఇది ఆపోజిట్. ఇంకా ఎన్ని పేర్లు ఉన్నాయి, ఇంకా 2 పేర్లు ఉన్నాయి. ఇవి ఎట్లా రాస్తాం, హైపోటెనియస్ ఎట్లా రాస్తాం, ఈ పెద్దగా ఉన్నోని పేరు, స్లోప్ లాగా కనిపించిన పేరు హైపోటెనియస్, హెచ్వైపీ. మిగిలినోడు ఎవరంటే మిగిలినోడు ఇదే కదా, వీని పేరు అడ్జసెంట్. సార్ అడ్జసెంట్ అంటే ఏంటి సార్ అంటే, అడ్జసెంట్ మీరు ఎప్పుడన్నా 9th క్లాస్లో కానీ 10th క్లాస్లో కానీ ఎక్కడైనా టాపిక్స్లో విన్నారో లేదో, ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ అని ఉంటుంది. ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ అని. అడ్జసెంట్ అంటే ఏందో కాదు, పక్కనున్న ఫిగర్. ఇప్పుడు ఇంగ్లీష్లో బిసైడ్ అంటాం కదా, ఇప్పుడు వీడు ఉన్నాడు, వీని బిసైడ్ ఒకడు ఉంటాడు, ఇట్లా పక్కన ఉన్నోని అడ్జసెంట్ అంటాం. సేమ్ అట్లాగే టీటాకి పక్కనున్న సైడ్, ఇది టీటా కదా యాంగిల్, యాంగిల్కి పక్కన ఉన్నాడు, వీడు పక్కన ఉన్నాడు, వీడు పక్కన ఉన్నాడు, ఇది పక్కనున్న సైడ్, ఇది పక్కనున్న సైడ్. మరి ఇది దీనికి ఆల్రెడీ పేరు ఉంది కాబట్టి టీటాకి పక్కన ఉన్న సైడ్ని, పక్కన ఉన్న దాన్ని అడ్జసెంట్ అంటాం. అడ్జసెంట్ సైడ్ ఆఫ్ టీటా, టీటాకి పక్కన ఉన్న సైడ్ని అడ్జసెంట్ సైడ్ అంటాం. మరి ఇప్పుడు ఇందులో అడ్జసెంట్ సైడ్ ఎవరు, టీటాకి పక్కన ఉన్న సైడ్, పక్కన ఉన్న సైడ్. ఇది పక్కన ఉంది, ఇది పక్కన ఉంది. ఈ రెండిట్లో దీనికి ఆల్రెడీ పేరు ఉంది కాబట్టి దీని పేరు ఏం పేరు, అడ్జసెంట్. సార్ ఇంత సోది ఎందుకు సార్, సింపుల్ చెప్పండి సార్ అంటే సింపుల్ థింగ్. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పేర్లు ఎట్లా రాయాలో చెప్తామండి. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకో, ఏబిసి అని పేర్లు ఇవ్వు, 90 degrees పెట్టు. పెట్టిన తర్వాత టీటా ఈడబెడతావు నీ ఇష్టం, నువ్వు అలవాటు చేసుకో. టీటా ఈడబెట్టాలో నీకు తెలియదు, టీటా ఈడబెట్టాలో చూసుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ టీటా ఈడబెడితే, ఎందుకంటే వీడు తెలియదు, తెలియని వాళ్ళని ఎక్స్ బదులుగా టీటా పెడతాం. ఇది టీటా యాంగిల్ పెట్టినెంబడే నువ్వు పేర్లు రాయాలి. ఆల్ఫాబెట్లు రాయి, 90లు రాయి, టీటా పెట్టినెంబడే నేమ్స్ రాయి. ఈ ఆర్డర్ మీరు ఫస్ట్ మైండ్లో ప్రింట్ చేయండి. ఇప్పుడు టీటా ఉంది కదా, టీటా పెట్టినప్పుడు యాంగిల్ పెట్టినప్పుడు పేర్లు. ఈ టీటాకి ఆపోజిట్గా ఉన్నాడు ఎవడు, ఈడే కదా ఎదురుగా. ఆపోజిట్గా ఉన్నాడు ఎవరు, ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ అంటే ఎదురుగా, ఆపోజిట్ సైడ్ ఆఫ్ టీటా, టీటాకి ఆపోజిట్ సైడ్. నెక్స్ట్ స్లోప్ లాగా ఉన్నోని పేరు హైపోటెనియస్, టీటాకి ఆపోజిట్ సైడ్. స్లోప్ లాగా ఉన్నోని పేరు హైపోటెనియస్, మిగిలినోడు అడ్జసెంట్. 3 సైడ్లు ఉంటాయి కదా, ఇప్పుడు ఇట్లా ఉంది ఏబిసి, ఇది టీటా అనుకున్నాం. దీనికి ఎంబడి ఏం రాస్తాం, దీనికి ఆపోజిట్గా ఉన్నాడు వీడు, ఇది ఆపోజిట్ సైడ్. స్లోప్ లాగా ఉన్న పేరు హైపోటెనియస్, మిగిలినోడు అడ్జసెంట్. ఫస్ట్ ఆపోజిట్ రాయి, నెక్స్ట్ స్లోప్ లాగా ఉన్న హైపోటెనియస్ రాయి, మిగిలిన సైడ్ని అడ్జసెంట్ అని రాయి, అట్లా. సో ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కదా, ఒక ట్రయాంగిల్లో 2 చోట్ల టీటా పెట్టాల్సిన అవసరం లేదు. పెడితే ఈడన పెట్టు. నేను ఈడబెడితేనేమో ఇది ఆపోజిట్ అయింది, ఇది హైపోటెనియస్ అయింది, మిగిలినోడు అడ్జసెంట్ అయింది. ఒకవేళ టీటా ఈడబెడితేనేమో దీనికి ఇది ఆపోజిట్ అయింది, ఇది హైపోటెనియస్. స్లోప్ లాగా ఉన్న పేరు ఎప్పుడు హైపోటెనియసే, మిగిలినోడు అడ్జసెంట్. ఆపోజిట్, స్లోప్ లాగా ఉన్న పేరు హైపోటెనియస్, మిగిలినోడిని మాత్రమే అడ్జసెంట్. మీరు ఇలాగే నేర్చుకోవాలి. టీటాకి ఆపోజిట్, స్లోప్ లాగా ఉన్న పేరు హైపోటెనియస్, మిగిలిన దాన్ని అడ్జసెంట్ అని రాయండి. ఇప్పుడు మీకు అర్థమైందో చెప్పండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చినప్పుడే నువ్వు టీటా పెట్టుకొని పేర్లు రాయడం అనేది ఇంపార్టెంట్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చినప్పుడే టీటా పెట్టుకొని పేర్లు రాయడం అనేది ఇంపార్టెంట్. ఇదంతా ఒక ఆర్డర్. ఫస్ట్ ఆల్ఫాబెట్లు, నెక్స్ట్ 90 degrees, తర్వాత యాంగిల్ ఈడబెట్టాలి డిసైడ్ చేసుకో. పెట్టినప్పుడే దానికి పేర్లు రాయాలి. దీనికి ఆపోజిట్ సైడ్, స్లోప్ లాగా ఉన్న పేరు హైపోటెనియస్, మిగిలిన పేరు అడ్జసెంట్. ఇట్లా రాయడం అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీని కంటిన్యూషన్
అంటే అదే ఇప్పుడు సైను కాసు టాన్ ఎందుకు వచ్చినాయో చెప్తా. ఇప్పుడు ఈ పేర్లు వినింటారు కదా మీరు, ఏదో కొన్ని పేర్లు వినింటారు ఇట్లా సైన్ అని, ఇంకో దాని పేరు ఏం పేరు కాస్ అని, ఇంకో దాని పేరు ఏంటిది టాన్ అని, ఇంకో దాని పేరు ఏం పేరు కొసెక్ అని, ఇంకో దాని పేరు ఏం పేరు సెక్ అని, ఇంకో దాని పేరు ఏంటిది కాట్ అని. ఇట్లా 6 పేర్లు మీరు వినింటారు కదా జనరల్గా. అసలు ఇవి 6 పేర్లు ఇలా ఉండవు. దీని ఒరిజినల్ నేమ్ ఏంటిదంటే ఇట్లా ఉంటుంది అన్నట్టు. దీని ఫుల్ నేమ్ ఏంటిదంటే సైన్, SINE. దీని ఫుల్ నేమ్ ఏంటి తెలుసా కోసైన్, COSINE. దీని ఫుల్ నేమ్ ఏంటి తెలుసా టాంజెంట్. దీని ఫుల్ నేమ్ ఏంటి తెలుసా కొసీకెంట్. దీని ఫుల్ నేమ్ ఏంటి తెలుసా సీకెంట్. దీని ఫుల్ నేమ్ ఏంటి తెలుసా కోటాంజెంట్. అసలైన పేర్లు ఇవి. ఇందులో ఏం చేసినంటే ఫస్ట్ మూడు ఆల్ఫాబెట్లు మరి ఇక్కడ ఫస్ట్ 3 ఆల్ఫాబెట్లు తీసుకోలేడా. ఫస్ట్ 3 ఆల్ఫాబెట్లు ఆల్రెడీ ఉంది కదా, అందుకే ఇక్కడ 5 తీసుకున్నాం. ఫస్ట్ మూడు ఆల్ఫాబెట్లు సైన్ ఫస్ట్ 3 ఆల్ఫాబెట్లు, కాస్ ఫస్ట్ 3 ఆల్ఫాబెట్లు, టాన్ ఫస్ట్ 3 ఆల్ఫాబెట్లు. కాస్ ఫస్ట్ 3 ఆల్ఫాబెట్లు తీసుకుంటే ఆల్రెడీ CY వస్తుంది ఫస్ట్ 3 ఆల్ఫాబెట్లు, అందుకని ఇంకా 2 తీసుకున్నా. కొసెక్, తర్వాత సెక్, కాట్. ఇట్లా ఇవి మీరు ఇంకా బాగా తెలివితో అబ్జర్వ్ చేస్తే, మళ్ళీ చాలా నీట్గా తెలివితో అబ్జర్వ్ చేస్తే SINE రెండు చూడండి. SINE అంటే సైను ఉంది, ఇంకోటి ఏంటిది దీని మొదలు కో పెడితే కోసైన్. సైను కో సైను. వీనికి కో పెడితే వీడు వస్తాడు, అంటే వీళ్ళిద్దరు ఒక జాతి. నెక్స్ట్ టాంజెంట్ అని ఉందా, ఇది కూడా చూడండి టాంజెంట్కి ఏం పెట్టినావు కో అని పెట్టినావు. టాంజెంట్కి కో పెడితే కో టాంజెంట్, వీళ్ళిద్దరు దోస్తులు. టాంజెంట్ కో టాంజెంట్, సైను కో సైన్. మళ్ళీ ఇక్కడ చూడండి సీకెంట్కి కో పెడితే కో సీకెంట్. అట్లా ఇంకా నీట్గా అర్థం కావాలంటే చెప్తామండి. ఇప్పుడు సైన్ ఉంది కదా, ఇంకోటి ఎవరు టాంజెంట్ ఉంది కదా, నెక్స్ట్ ఎవరు సీకెంట్ ఉంది కదా. సైను, టాంజెంట్, సీకెంట్, వీళ్ళు ముగ్గురు ఏదైనా సైను, టాంజెంట్, సీకెంట్. మీకు తెలుసు తెలియదు వీళ్ళ ముగ్గురికి సిఓ పెడితే కోసైన్, కోటాంజెంట్, కోసీకెంట్. అట్లా అంటే ఫస్ట్ ఉన్న పేరుకి కో పెడితే సైన్ కోసైన్, నెక్స్ట్ ఉన్న పేరుకి కో పెడితే కోటాంజెంట్, టాంజెంట్ ఉంది చూడండి, సీకెంట్ కోసీకెంట్. అంటే ఒకటి కోలు ఎక్స్ట్రా వస్తున్నాయి అంతే, కో కో కో. అట్లా అంటే నువ్వు ఇందులో నేర్చుకోవాల్సి 3 ఎవరెవరు సైను, టాంజెంట్, సీకెంట్. అట్లా ఇప్పుడు దీని ప్రొనౌన్సియేషన్ నేర్చుకుంది ఎట్లా పలుకాలో. దీని సైన్ అని పిలవాలి, దీని కాస్ అని పిలవాలి, దీని టాన్ అని పిలవాలి, దీని కొసెక్ అని పిలవాలి, దీని సెక్ అని పిలవాలి, దీని కాట్ అని పిలవాలి. సైన్, కాస్, టాన్, కొసెక్, సెక్, కాట్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సెక్షన్ 10th ఏ సెక్షన్. అట్లా సైన్, కాస్, టాన్, కొసెక్, సెక్, కాట్. అట్లా ఈ 6 మంది గురించి అసలు వీళ్ళు ఎట్లా వచ్చారో ఇప్పుడు నేను చూపిస్తాను ఇంట్రొడక్షన్లో. దీని వరకు మనం కంప్లీట్ చేద్దాం ఇంట్రొడక్షన్, తర్వాత ఎక్సైజ్ 11.1కి వెళ్ళిపోదాం. అసలు ఇంట్రొడక్షన్ మొత్తము వీళ్ళు అసలు ఈ 6 వచ్చినాయి చూడండి. ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 6 పేర్లే ఎందుకు పెట్టిండో చూద్దాం. అసలు ఇవే పేర్లు ఎందుకు వచ్చిన విషయం కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు డిస్కస్ చేద్దాం జాగ్రత్తనండి. మనకేం తెలుసు ఫస్ట్ స్టెప్, అసలు దీని గురించి ఈ టాపిక్ పేరు ఏం పేరు తెలుసా ఫస్ట్ది అంటే 11.1 రిలేటెడ్ టాపిక్ నేను చెప్పేది. 11.1లో యూజ్ చేసే ఫార్ములాస్ ఏంటివి సార్ అని అడిగితే 11.1లో యూజ్ చేసే ఫార్ములాస్ ఏంటివి సార్ అనే వాళ్ళకి చెప్తున్నా. దాని పేరు ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఫార్ములాస్ వాడతాము అని చెప్పాలి. ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఫార్ములాస్ ఎందులో వాడతావు 11.1లోనా 11.2లోనా 11.3లోనా 11.4లోనా అంటే 11.1లో యూజ్ చేసే ఫార్ములాస్ అన్నీ ఏం ఫార్ములాస్ అని పిలుస్తారు అంటే ట్రిగనోమెట్రిక్ రేషియో ఫార్ములాస్ అని చెప్తాం. ఆ ఫార్ములాస్ పేరు ట్రిగనోమెట్రిక్ రేషియోస్. ఓన్లీ 11.1 ఫార్ములాస్ పేరు. 11.1 ఎక్సర్సైజ్లో యూజ్ చేసే ఫార్ములాకి ఏం పేరు పెట్టి పిలుస్తాము అంటే
ట్రిగోనామెట్రిక్ రేషియోస్ అని పిలుస్తామని చెప్పాలి. ఇప్పుడు ఈ ఫస్ట్ టాపిక్ అదే సైన్ కాస్ టాన్ వచ్చిన టాపిక్కి ఫార్ములాస్. ఇప్పుడు నేను సైన్ కాస్ టాన్ ఎందుకు వచ్చినా చెప్తా, ఆ ఫార్ములా లేదో ఇట్లా మీరు ఇట్లా చూసింటారు, సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్, ఇవే ఎందుకు వచ్చినా, ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అని ఎందుకు వచ్చినా చెప్తా. నేను వీళ్ళ గురించి ఇంతకుముందు చెప్పిన, ఆపోజిట్ అంటే ఏంది, హైపోటెన్యూస్ అంటే ఏంది. ఇప్పుడు ఇది కూడా చెప్పిన, వీళ్ళిద్దరు కలిపి చెప్తాను ఇప్పుడు నేను. సో ట్రిగోనామెట్రీ రేషియోస్ అంటే ఏదో చూద్దాం. ఫస్ట్ కానీ చూద్దాం ఒక ఆర్డర్లో. ఏంటిది ట్రిగోనామెట్రీ అంటే ఏంటిది? ట్రిగోనామెట్రీ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలని తెలుసు. ట్రిగోనామెట్రీ అంటే మొత్తం అదే, 90 degrees తీసుకోవాలని తెలుసు, ఏబీసీలు తీసుకోవాలంటే తెలుసు. తర్వాత ఏమని చెప్పినా, ఈడన్నా టీటా పెట్టాలని చెప్పినా, ఫస్ట్ ఆల్ఫాబెట్లు పెట్టాలి, నెక్స్ట్ 90 degrees పెట్టాలి, తర్వాత యాంగిల్ ఈడన్నా పెట్టాలి, ఈడన్నా ఒక దగ్గర పెట్టాలి. నేను ఏం చేస్తున్నా అంటే యాంగిల్ ఈడ పెడుతున్నా ఇట్లా. ఈడ యాంగిల్ పెట్టినప్పుడు నేను ఏమో చెప్పిన మీకు మళ్ళీ చెప్తున్నా ఆర్డర్లో, ఆల్ఫాబెట్లు ఫస్ట్, నెక్స్ట్ 90 degrees, తర్వాత టీటా, తర్వాత నేమ్స్. ఈ ఆర్డర్ మర్చిపోవద్దు. ఇప్పుడు చెప్పండి, యాంగిల్ పెట్టినప్పుడు ఏమని చెప్పినా పేర్లు రాయాలి. దీనికి ఆపోజిట్గా ఉన్నోడు ఆపోజిట్ సైడ్, స్లోప్ లాగా ఉన్నోడు హైపోటెనియస్, మిగిలినోడు అడ్జసెంట్. ఇప్పుడు ఈ 3 పేర్లు వచ్చినాయి కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ట్రిగోనామెట్రిక్ అంటే ఇదంతా ట్రిగోనామెట్రీ అంటే ఇదంతా గీయడం. రేషియోస్ అంటే మీకు తెలిసి ఎప్పుడన్నా 2/3 దీని రేషియో అంటాం. సార్ ఇది ఫ్రాక్షన్ అంటాం కదంటే ఫ్రాక్షనే రేషియో అంటాం. 2/3 దీన్నే 2/ని ఇట్లా పిలుస్తాం, 2:3. 2:3 ఈ ఈస్టు సింబల్నే మనం ఇలా పెట్టొచ్చు. అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, రేషియో అంటే మీనింగ్ ఏంటిదంటే పైన ఒక నెంబర్ ఉంటుంది, కింద ఒక నెంబర్ ఉంటుంది, మధ్యలో బై ఉంటుంది. దీన్ని రేషియో అంటాం. మళ్ళీ చెప్తున్నా, పైన ఒకడు కింద ఒకడు మధ్యలో ఇది, పైన ఒకడు కింద ఒకడు 2 ఉండాలి. ఇట్లా 2 ఉంటే దాన్ని రేషియో అంటాం. ఇప్పుడు 4/6 దీన్ని రేషియో అంటాం, ఎందుకంటే పైన ఒకడు ఉండు కింద ఒకడు ఉండు. దీన్ని ఫ్రాక్షన్ కూడా పిలవచ్చు, దీన్ని రేషనల్ నెంబర్ అని కూడా పిలవచ్చు, మీ ఇష్టం. కానీ ఇక్కడ మన ట్రిగోనామెట్రిక్ రేషియోస్ అనే టాపిక్లో రేషియో మీనింగ్ ఏంటిది, 9/6 ఈజ్ ఏ రేషియో, పైన ఒకడు ఉన్నాడు కింద ఒకడు ఉన్నాడు అట్లా. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ట్రిగోనామెట్రీలో కూడా పైన ఒకటి కింద ఒకటి ఎవడో రావాలి. ట్రిగోనామెట్రీ అంటే వీడు, రేషియోస్ అంటే పైన ఒకటి కింద ఒకటి రావాలి. ఎట్లా వస్తారో చూద్దాం. అసలు ఇందులో సైడ్లు ఏమేమో చూడండి, ఇది ఏబీ సైడ్, బీసీ సైడ్, ఏసీ సైడ్. ఇప్పుడు నేను ఏం చేయడానికి ట్రై చేస్తున్నా అంటే సైడ్లు ఉన్నాయి కదా, సైడ్లు ఎవరెవరు చెప్పండి. ఏబీ ఈజ్ 1 సైడ్, బీసీ ఈజ్ 1 సైడ్, ఏసీ ఈజ్ 1 సైడ్. కన్ఫ్యూజ్ కావద్దు, ఏసీ అనొచ్చు, సిఏ అనొచ్చు, ఏం కాదు. కానీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ఏ ఫస్ట్ రాస్తాం, సి తర్వాత రాస్తాం. ఆల్ఫాబెట్లో ఏ ఫస్ట్ వస్తుంది కదా, అందుకని ఏసీ అంటాం, సిఏ అనం. సో ఇప్పుడు చెప్పండి, నేను ఏం చేస్తున్నా, రేషియోస్ అంటే ఏందో చెప్తా. ట్రిగోనామెట్రీ అంటే బొమ్మ, రేషియోస్ అంటే బయలు ఉండాలి. ఎవరు బయలు ఉండాలంటే ఈ సైడ్లు ఉన్నాయి కదా, ఏబి, బీసీ, ఏసీ, ఏవైనా 2 సైడ్లు పైన ఒకటి కింద ఒకటి రాసి బై పెట్టు. మళ్ళీ చెప్తున్నా, వీళ్ళిద్దరన్నా బై చేయి, వీళ్ళిద్దరన్నా బై చేయి, వీళ్ళిద్దరన్నా బై చేయి, ఇట్లా బై ఇట్లా పెట్టి బై, ఇది బై అంటాం. పైనొకడు కిందొకడు బై, లేకపోతే పైనొకడు కిందొకడు బై, లేకపోతే పైనొకడు కిందొకడు బై. అట్లా ఎందుకు సార్ సైడ్లో చేస్తున్నా అంటే నేను ఫస్ట్ నుంచి చెప్పిన యాంగిళ్ళు సైడ్ల కథ అని చెప్పిన. యాంగిళ్ళు సైడ్ల కథ అంటే యాంగిల్ ఆల్రెడీ పెట్టేసినావు, ఇప్పుడు సైడ్లు వీళ్ళిద్దరిని లింక్ చేసేదాన్ని ట్రిగోనామెట్రీ అంటాం. యాంగిల్ తీసుకున్నావు, ఇప్పుడు సైడ్లు తీసుకున్నావు. ఇప్పుడు చెప్పండి, ట్రిగోనామెట్రిక్ రేషియో అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి, ట్రిగోనామెట్రీ అంటే బొమ్మ గీసినావు, తర్వాత సైడ్లు ఏంటివి, ఏబీ 1 సైడ్, బీసీ 1 సైడ్, ఏసీ 1 సైడ్. ఇది బై ఇది అన్న రాయి, లేకపోతే ఇది బై ఇది అన్న రాయి. ఎవరైనా 2 సైడ్లు బై చేయి, ఇది బై ఇది అనబెట్టు, అంటే ఏబీ బై బీసీ అనబెట్టు, ఏసీ బై బీసీ అనబెట్టు, ఏబీ బై ఏసీ అనబెట్టు, బీసీ బై ఏసీ అనబెట్టు, ఇట్లా ఏవైనా 2 సైడ్లు బై పెట్టు. ఇప్పుడు చూద్దాం, ఫస్ట్ నేను పెడుతున్నానండి, ఏదన్నా ఒకటి ఏబీ బై ఏసీ. చూడండి ఇది రేషియోనా కదా, 2 పైన కూడా కింద కూడా ఉన్న రేషియో. ఎవరి రేషియో, సైడ్ల రేషియో. మరి యాంగిల్ ఎందుకు ఎక్కడ వేసారంటే యాంగిల్ ఆల్రెడీ ఉంది, సైడ్ల రేషియో. అట్లా ఎంతమంది వస్తుందో చూద్దాం. మళ్ళీ చెప్తున్నా, ఏవైనా 2 సైడ్లు తీసుకొని బై చేయి, ఇవి 2 అన్న బై చేయి, ఇవి 2 అన్న బై చేయి, ఇవి 2 అన్న బై చేయి. అట్లా ఇంకోటి తీసుకుందాం, ఏబీ బై ఏసీ అయిపోయింది. నెక్స్ట్ బీసీ బై ఏసీ, బీసీ బై ఏసీ, నెక్స్ట్ బీసీ బై ఏసీ. ఇంకా ఏవైనా తీసుకోండి, ఏవైనా 2. మళ్ళీ చెప్తున్నా, ఇది బై అన్న, ఇది బై అన్న, ఏదైనా ఒక బై. నెక్స్ట్ ఇంకొకటి ఏబీ బై బీసీ, ఏబీ బై బీసీ. నేను ఎందుకు బై చేస్తున్నా రీజన్ తెలవాలి, మీరు బ్లైండ్గా నేర్చుకోవద్దు. రేషియో అంటే మీనింగ్ పైనోడు కిందోడు బై.
పైనోడు కిందోడు బై. మరి సైడ్లు ఎందుకు తీసుకున్నాం అంటే యాంగిల్ సైడ్లకి రిలేషన్ కాబట్టి యాంగిల్ ఆడ్ అయిపోయి సైడ్లు తీసుకున్నాం. ఇది బై ఏబి బై ఏసీ అయిపోయింది, బీసీ బై ఏసీ అయిపోయింది, నెక్స్ట్ ఏబి బై బీసీ అయిపోయింది. తర్వాత ఇంకోటి ఇప్పుడు ఏబి బై ఏసీ అయిపోయింది, ఏబి బై ఏసీ అయిపోయింది, కానీ ఏసీ బై ఏబీ కాలే కదా, ఏసీ బై ఏబీ కాలేదు. అంటే ఏం లేదు, దీని ఉల్టా. సార్ ఇది సేమే కదా సార్ అని అంటే నేను మళ్ళీ చెప్తున్నా చూడండి, 1/2 2/1 రెండు సేమ్ కాదు. 1/2 అంటే హాఫ్, 2/1 అంటే 2, హాఫ్ వేరు 2 వేరు. 1/2 అండ్ 2/1 బోత్ ఆర్ నాట్ సేమ్. అందుకని 1/2ని ఉల్టా రాస్తే 2/1 వస్తే వీళ్ళిద్దరు సేమ్ కదా అంటే వీని ఉల్టా రాస్తే వీడు వచ్చిన వీళ్ళిద్దరు సేమ్ కాదు. సో ఏబీ బై ఏసీ రాస్తే ఏసీ బై ఏబీ వేరు, 1/2 రాస్తే 1/2 వేరు, ఈ రెండు వేరు. నెక్స్ట్ దీన్ని కూడా రివర్స్ రాయండి, ఏసీ బై బీసీ, దీన్ని కూడా రివర్స్ రాయండి, బీసీ బై ఏబీ. అంటే మొత్తము 6 మందే వస్తారు. మీకు డౌట్ ఉంటే గెస్సుగా ఒకటి తీసుకోండి, ఏసీ బై ఏబీ ఉందా, ఉంది. బీసీ బై ఏబీ ఉంది. నెక్స్ట్ ఏబీ బై బీసీ, ఏబీ బై బీసీ ఉంది. అంటే ఏవైనా రెండు సైడ్లు బై చేస్తే వచ్చే కేసులు 6 కేసులు మాత్రమే వస్తాయి. రేషియోలు ఎన్ని వస్తాయి అంటే 1 2 3 4 5 6. రేషియో మీనింగ్ ఇద్దరుండి బై ఉంటే దీని రేషియో అంటాం, ఇద్దరుండి బై అంటే రేషియో. ఎన్ని రేషియోస్ వస్తున్నాయి అట్లా 6 రేషియోస్ వస్తున్నాయి కాబట్టి 6 రేషియోస్కి 6 పేర్లు పెట్టండి. సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కొసెక్ టీటా, సెక్ టీటా, కాట్ టీటా. ఇట్లా 6 మందికి 6 పేర్లు పెట్టినాం. సో వీళ్ళు ఎవరు సార్ అని అంటే వీళ్ళెవరు రేషియో కదా, రేషియో కాబట్టి దీన్ని రేషియో అని పిలుస్తాం, దీని యాంగిల్ అని పిలవం. సార్ యాంగిల్ అంటే ఏంటిదంటే టీటా ఈజ్ ఏ యాంగిల్, ఇది యాంగిల్, దీని మొత్తాన్ని ఏమని పిలుస్తాం అంటే రేషియో అని పిలుస్తాం. సో సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా ఏంటివి సార్ అంటే ట్రిగోనామెట్రిక్ రేషియోస్. వై వి విల్ కాల్ ఇట్ as రేషియో? వై బికాస్ రేషియో తీసుకుంటున్నాం కాబట్టి దీని పేరు రేషియో అని పిలుస్తాం, దీని పేరు రేషియోస్ అని పిలుస్తాం, దీని పేరు రేషియోస్ అని పిలుస్తాం. సో ఈ 6 మందిని మనం రేషియోస్ అని పిలవాలి. సైన్ కాస్ టాన్లని ఏమని పిలుస్తారు అంటే రేషియోస్ అంటాం. ట్రిగోనామెట్రిక్ రేషియోస్ ఎవరెవరు అంటే సైన్ కాస్ టాన్, కొసెక్ సెక్ కాట్ అని చెప్పాలి. తర్వాత మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సైన్ టీటాకి మీరు ఇట్లా ఫార్ములా చూసింటారు, సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అని ఇట్లా చూసింటారు కదా. ఇప్పుడు దీని ఫార్ములా రాస్తున్నా. ఇప్పుడు ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి, సైన్ టీటా అని పేరు పెట్టినా కదా, సైన్ టీటాకి ఎవరున్నారు, ఏబీ బై ఏసీ కదా. ఏబీ అంటే ఎంత, ఏబీ ఈజ్ నథింగ్ బట్ వాట్, అరే ఏబీ ప్లేస్లో ఏ పేరు ఉంది ఆ పేరు రాయి. ఏబీ ప్లేస్లో ఏం పేరు ఉంది, ఆపోజిట్ బై. ఏసీ ప్లేస్లో ఏం పేరు ఉంది, ఏసీ ప్లేస్లో హైపోటెన్యూస్. ఇప్పుడు చూడండి సైన్ టీటా ఫార్ములా ఏంటిది, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఇది ఫార్ములా 11.1లో వాడే ఫార్ములా. 11.1లో ఏ ఫార్ములా వాడతామంటే సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అనే ఫార్ములా ఖచ్చితంగా వాడతాం. తర్వాత నెక్స్ట్ దీని ఫార్ములా బీసీ, కాస్ టీటాకిలో ఏమేమి ఉన్నారు, బీసీ ఏసీ. బీసీ అంటే ఎవరు, అడ్జసెంట్. ఏసీ అంటే ఎవరు, హైపోటెన్యూస్. అంటే కాస్ టీటాలో బీసీ అంటే అడ్జసెంట్, ఏసీ అంటే హైపోటెన్యూస్. నెక్స్ట్ టాన్ టీటాలో ఏబీ అంటే ఎవరు, ఆపోజిట్. బీసీ అంటే ఎవరు, అడ్జసెంట్. ఆపోజిట్ కన్ఫ్యూజ్ కావద్దు, ఏబీ ప్లేస్లో ఆపోజిట్ పెట్టిన, బీసీ ప్లేస్లో అడ్జసెంట్, ఆపోజిట్ బై అడ్జసెంట్. నెక్స్ట్ కొసెక్ టీటాలో ఏసీ అంటే ఎవరు, ఏసీ అంటే ఎవరు, హైపోటెన్యూస్ బై ఏబీ అంటే ఎవరు, ఆపోజిట్. అది మీరు కన్ఫ్యూజ్ కావద్దు, ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ఉందనుకో హైపోటెన్యూస్ బై ఆపోజిట్ ఉంటుంది, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అనుకో హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఏసీ అంటే ఎవరు, హైపోటెన్యూస్ బై బీసీ అంటే ఎవరు, అడ్జసెంట్. నెక్స్ట్ కాట్ టీటాకి ఏబీసీ అడ్జసెంట్ బై ఏబీ ఆపోజిట్. 1 2 3 4 5 6 ఈ 6 ఫార్ములాలని మనము ట్రిగోనామెట్రిక్ రేషియో ఫార్ములాస్ అని పిలుస్తాం. నీకు 11.1 ఎక్సర్సైజ్ ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో చెప్పింది మీకు అర్థం కావాలంటే సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అని ఫార్ములాలు గుర్తుండాలి. 1 2 3 4 5 6 ఈ ఫార్ములాలు గుర్తుండాలి. ఇదంతా ఇంట్రొడక్షన్, మీకు ఇదంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఈ 6 మందిని గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఈ 6 మందిని సైడ్కి రాస్తా, ఈ ఫార్ములాస్ని మీరు బైహెడ్ చేసి మైండ్లో పెట్టుకున్న తర్వాతనే 11.1 ఎక్సర్సైజ్ వినాలి.
మీరు మైండ్లో ఇవి లేకుండా పక్కకి బుక్లో రాసుకొని చేస్తే రాదు. ఇది మైండ్లో ప్రింట్ అయి ఉండాలి. కాస్ టీటా అంటే నీకు ఆన్ ది స్పాట్ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అని ఫామ్లో గుర్తుండాలి. టాన్ టీటా అంటే ఆన్ ది స్పాట్ ఆపోజిట్ బై అడ్జసెంట్ అని ఫామ్లో గుర్తుండాలి. అండ్ ఇంట్రెస్టింగ్ విషయము కొన్ని చెప్తా మీకు. ఒకసారి ఈ ఫార్ములాస్ మొత్తం ఒక సైడ్కి రాస్తా చూడండి. దీని పేరు ఏం పేరు? ట్రిగోనామెట్రిక్. ఫస్ట్ 11.1 ఎక్సైజ్లో యూజ్ చేసే ఫార్ములాస్ పేరు ట్రిగోనామెట్రిక్ రేషియోస్ అని పిలుస్తాము. ట్రిగోనామెట్రిక్ రేషియోస్ అని పిలుస్తాం. మొత్తం 6 ఫార్ములాస్ ఉంటాయి. 6 ఫార్ములాస్. సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్. నెక్స్ట్ cos theta is equals to adjacent by hypotenuse. Tan theta is equals to opposite by adjacent. Next cosec theta is equals to hypotenuse by opposite. మీరు అస్సలు కన్ఫ్యూజ్ కావద్దు. ఈ మూడు హైపోటెన్యూస్ బై ఆపోజిట్, కింద నుంచి పైకి హైపోటెన్యూస్ బై ఆపోజిట్, హైపోటెన్యూస్ బై అడ్జసెంట్, హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ బై ఆపోజిట్. ఇది పైన, ఇది కింద. చూడండి, హైపోటెన్యూస్ బై ఆపోజిట్. ఇది సెక్ థీటా, హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. ఉల్టా ఉంటే అంతే. ఈ మూడింటిని రెసిప్రోకల్ చేస్తే ఇది వస్తుంది, హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ అట్లా. నెక్స్ట్ టాన్ కాట్ థీటా, అడ్జసెంట్ బై ఆపోజిట్. మొత్తం 6 ఫార్ములాస్ ఉన్నాయి సార్. ఈ 6 ఫార్ములాస్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే, ఫస్ట్ సజెషన్ నాది, ఈ 6 పేర్లు మైండ్లో ఆర్డర్లో ప్రింట్ పెట్టుకోండి. ఫస్ట్ సైనే ఉండాలి, సెకండ్ కాస్ ఉండాలి, నెక్స్ట్ టాన్ ఉండాలి, నెక్స్ట్ ముగ్గురు కొసెక్, సెక్కు, కాట్. ఈ ఆర్డర్లోనే పేర్లు గుర్తుండాలి. అంతేగాని నువ్వు కాస్ పైన సైన్ కింద అట్లా పెట్టుకుంటే నీకు ఇబ్బంది అవుతుంది కొంచెం. సో ఈ ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సైన్ కాస్ టాన్, కొసెక్ సెక్ కాట్, సైన్ కాస్ టాన్, కొసెక్ సెక్ కాట్ అనే ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఇట్లా సైన్ కాస్ టాను, కొసెక్ సెక్ కాట్, ఈ ఆర్డర్లో ఈ పేర్లను మీరు మైండ్లో పెట్టుకుంటే నెక్స్ట్ ఎక్సైజ్ ఫార్ములాస్ కూడా మీకు ఈజీ అవుతుంది. ఈ ఆర్డర్ మిస్ కావద్దు. టాన్ తర్వాత కొసెక్కే కనబడాలి, కొసెక్ తర్వాత సెక్కే కనబడాలి, కాట్ కనబడాలి అట్లా. సో ఈ ఫార్ములాస్ ఎట్లా మైండ్లో పెట్టుకోవాలి సార్ అంటే, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆపోజిట్, హైపోటెన్యూస్, అడ్జసెంట్, హైపోటెన్యూస్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే 3 పేర్లే ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరెవరో తెలుసా? ఆపోజిట్, హైపోటెన్యూస్, అడ్జసెంట్. ఈ 3 పేర్లు తప్ప ఇంకేమైనా ఉన్నాయో చూడండి. ఆపోజిట్, అడ్జసెంట్, హైపోటెన్యూస్ తప్ప వేరే ఉన్నాయా? లేవు. తర్వాత ఈ ఫార్ములాలో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే టీ ఉన్న ఫార్ములా, టీ ఆల్ఫాబెట్ కనిపించే ఫార్ములాలు వీళ్ళిద్దరే కదా. టీ ఉన్న చోట హైపోటెన్యూస్ లేదు. ఇక్కడ హైపోటెన్యూస్ ఉందా? లేదు. అంటే వీడు ఉండడు. ఒకటి ఆపోజిట్ బై అడ్జసెంట్ అని ఉంటుంది, అడ్జసెంట్ బై ఆపోజిట్ అని ఉంటుంది. టీ ఉన్న చోట హైపోటెన్యూస్ ఉండదు. అలా గుర్తుపెట్టుకోవాలి. టీ ఉన్న చోట హైపోటెన్యూస్ ఉండదు. అట్లా గుర్తుపెట్టుకోండి. ఇవి మైండ్లో తీసేయండి. అంటే ఇప్పుడు చూడండి, ఆపోజిట్, హైపోటెన్యూస్, అడ్జసెంట్లో టీ ఉన్న చోట ఎవరు ఉండరు? టీ ఉన్న చోట హైపోటెన్యూస్ ఉండడు. హైపోటెన్యూస్ తీసేయండి. ఒకసారి ఆపోజిట్ బై అడ్జసెంట్ ఉంటుంది, ఒకసారి అడ్జసెంట్ బై ఆపోజిట్ ఉంటుంది. అడ్జసెంట్ బై ఆపోజిట్, ఇది బై ఇది, ఇది బై ఇది అట్లా. సింపుల్ హైపోటెన్యూస్ తీసి రాస్తాం అంతే. నెక్స్ట్ సార్ ఇవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ నాకు తెలియదు అంటే, సింపుల్ థింగ్, సో కా ఇట్లా గుర్తుపెట్టుకోండి. సోకా సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్, కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్, కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. మీకు 4 వచ్చినాయి, మిగతా 2 మీరు నేర్చుకోండి. సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్, కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. టాన్ ఉన్న చోట హైపోటెన్యూస్ ఉండదు, ఆపోజిట్ బై అడ్జసెంట్. అదే టీ ఉన్న చోట హైపోటెన్యూస్ ఉండదు, అడ్జసెంట్ బై ఆపోజిట్ అట్లా. సో సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్, కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఇట్లా ఈ 4 చెప్పిన ఈ 2 మీరు నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ టాపిక్లో ఎక్సైజ్ 11.1 ప్రాబ్లమ్స్ ఎట్లా చేయాలో తెలవాలంటే ఈ 6 ఫార్ములాలు మైండ్లో ప్రింట్ పెట్టుకొని ఈ క్లాస్ నెక్స్ట్ 11.1 ఎక్సైజ్ వింటే మీకు అర్థమవుతుంది.